ఒకసారి నా వాయిస్ క్లియర్ ఆన్లైన్ ఫ్రమ్ ఎనీవన్ నా వాయిస్ క్లియర్ ఉందా? ఎస్ సార్, క్లియర్ ఉంది. సో కొంచెం పవర్ కట్ ఉంది అందుకని సో డౌట్ వచ్చింది. ఏదైనా ప్రాబ్లం ఉంటే ఒకసారి చెప్పండి నా వాయిస్. ఓకే. ఓకే సార్. సో ఒకసారి లాస్ట్ క్లాస్ రివైజ్ చేసి మనం ముందుకు వెళ్దాం. సో లాస్ట్ క్లాస్ లో మనం ఏం డిస్కస్ చేసాం చెప్పండి. లాస్ట్ క్లాస్ లో మనం ట్రాన్సాక్షన్ డేటాబేస్ అంటే ఏంటో డిస్కస్ చేసాం, డేటా వేర్ హౌస్ అంటే ఏంటో డిస్కస్ చేసాం, అండ్ దెన్ డేటా మార్ట్ అంటే ఏంటో డిస్కస్ చేసాం. ఓకే. సో ట్రాన్సాక్షన్ డేటాబేస్ దేనికి వాడతాం అని చెప్పుకున్నాం, ఇన్సర్షన్ డేటా ఇన్సర్షన్ కోసం ట్రాన్సాక్షన్ డేటాబేస్ అనేది వాడతాం అని వాయిస్ చెప్పాం. కొంచెం లోగా ఉంది సార్, కొంచెం కొంచెం సార్. ఇప్పుడు ఓకేనా అండి? ఇప్పుడు ఓకేనా? ఇంకా అలాగే ఉందండి. ఒక్క నిమిషం. బాగానే ఉంది సార్. యా యా. లో సో కొంచెం వస్తుంది సార్ కొంచెం. ట్రై చేస్తా. కొంచెం గట్టిగా మాట్లాడడానికి ట్రై చేస్తా. కొంచెం ఓకే adjust- సార్, ఓకే. ఓకేనా? ఆ రికార్డింగ్ కూడా ఉంటుంది. ఇన్ కేసు నాది మిస్ అయినా కానీ మీకు రికార్డింగ్ లో కవర్ అయిపోద్ది. ఒకసారి రివైజ్ చేయండి వీడియోని. ఓకే. నిన్న క్లాస్ లో మనం ఏం డిస్కస్ చేసాం, ట్రాన్సాక్షన్ డేటాబేస్ అంటే ఏంటో డిస్కస్ చేసాం. ఓకే. డేటా వేర్ హౌస్ అంటే ఏంటో డిస్కస్ చేసాం, డేటా మార్ట్ అంటే ఏంటో డిస్కస్ చేసాం. సో నిన్న మిస్ అయిన ఒక చిన్న పాయింట్ ఏంటంటే దగ్గరికి హలో. యా. ఓకే. సో ట్రాన్సాక్షన్ డేటాబేస్ నుంచి డేటా వేర్ హౌస్ కానీ డేటా వేర్ హౌస్ నుంచి డేటా మార్ట్స్కి వెళ్ళడానికి వాట్ ఐ టోల్డ్. సో ఎలా జరుగుతుందంటే డేటా ఒక దాంట్లో నుంచి ఒక దాంట్లోకి ఎలా మూవ్ అవుతుందంటే వీ హ్యావ్ ఏ మల్టిపుల్ అప్లికేషన్స్. ఓకే. దాంట్లో కొన్ని ఏంటంటే ఒరాకిల్ గోల్డెన్ గేట్వే అంటారు. ఓకే. షెడ్యూలర్స్ అంటారు, జాబ్ షెడ్యూలర్స్ అంటారు. సో ఇలా మల్టిపుల్ టూల్స్ ఉంటాయి. సో ఈ టూల్స్ ఏం చేస్తాయి అంటే యూజింగ్ మిడిల్ వేర్ని యూజ్ చేసి ఒక టేబుల్లో ఉన్న డేటాని ఆర్ ఒక డేటాబేస్లో ఉన్న డేటాని ఇంకో డేటాబేస్కి ట్రాన్స్ఫర్ చేస్తాయి. ఓకే. మిడిల్ వేర్ అంటే పైథాన్ అవ్వచ్చు, షెల్ స్క్రిప్ట్ అవ్వచ్చు, జావా అవ్వచ్చు. సో షెడ్యూలర్స్లో ఈ టైంకి ఈ జాబ్ ట్రిగ్గర్ అవ్వాలని రాస్తాం. సో ఆ టైంకి ఆ జాబ్ ట్రిగ్గర్ అయ్యి అది మిడిల్ వేర్ ట్రిగ్గర్ చేసి ఒక డేటాబేస్ నుంచి ఇంకో డేటాబేస్కి డేటా అనేది ఫ్లో చేస్తుంది. క్లియర్ ఇది? ఓకే. సో నెక్స్ట్ నిన్న ఓఎల్టీపీకి ఓఎల్ఏపీకి డిఫరెన్స్ చూసాం. ఒకసారి ఓఎల్టీపీ చూడండి. సో ఓఎల్టీపీ అంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్. ఇక్కడ ఏం జరుగుతుందంటే డేటా అనే ట్రాన్సాక్షన్ జరిగితే చాలా స్పీడ్గా జరుగుతుంది. అండ్ దీంట్లో నార్మలైజేషన్ రూల్స్ అప్లై చేస్తాం. అండ్ ఓఎల్టీపీ డేటాబేస్లో ఏముంటుంది, కరెంట్ డేటా ఉంటుంది. ఓకే. అదర్ సైడ్ ఓఎల్ఏపీ ఉంది, ఆన్లైన్ ఎలక్ట్రికల్ ప్రాసెసింగ్. సో ఇక్కడ ఏంటి ఎలక్ట్రికల్ పర్పస్ యూస్ చేస్తాం. క్వైరీస్ అనేవి ఇన్సర్షన్ అనేది స్లోగా ఉంటుంది. ఇక్కడ డీనార్మలైజేషన్ కాన్సెప్ట్స్ వాడతాం. సో ఓఎల్ఏపీ డేటాబేస్లో హిస్టారికల్ డేటా ఉంటుంది. క్లియర్ ఇది ఇక్కడ వరకు? సో ఇది డేటాబేస్ లెవెల్లో. వెన్ ఇట్ కమ్స్ టు టేబుల్ లెవెల్ వీ హ్యావ్ ఎ సెట్ ఆఫ్ రూల్స్. సో ఆ రూల్స్ ఏంటి, నార్మల్ ఫార్మ్స్. సో నార్మల్ ఫార్మ్స్ అంటే ఏంటి, సో హౌ టు స్టోర్ ద డేటా అనేది నార్మల్ ఫార్మ్స్ లో డిఫైన్ అయి ఉంటుంది. సో 1NF రూల్ ఏంటి, ఆల్ ద వాల్యూస్ ఇన్ కాలమ్ షుడ్ బి అటామిక్. ఓకే. ఏదైతే టేబుల్లో కాలంలో డేటా ఉంటుందో అవి సింగిల్ వాల్యూ ఉండాలి. మల్టిపుల్ వాల్యూస్ని ఒక కాలంలో స్టోర్ చేయకూడదు. ఓకే. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ కలిపి స్టోర్ అయ్యింది. ఇదర్ మీరు ఇంకొక కాలం యాడ్ చేసి దాన్ని స్టోర్ చేయాలి, లేదంటే ఇంకొక రోని డూప్లికేట్ రోని క్రియేట్ చేసి దాంట్లో ఈ ఏదైతే ఇంకో వాల్యూ ఉందో దాన్ని ఇన్సర్ట్ చేయాలి. ఓకే. దీన్ని 1NF అంటారు. నెక్స్ట్ 2NF అంటే ఏంటి, ఎలిమినేట్ పార్షియల్ డిపెండెన్సీ. ఇట్ షుడ్ సాటిస్ఫై 1NF అండ్ ఎలిమినేట్ పార్షియల్ డిపెండెన్సీ. సో 1NF రూల్ని సాటిస్ఫై చేయాలి. ఒక టేబుల్లో ఏదైతే 2 డిఫరెంట్ డేటాస్ ఉంటాయో లైక్ స్టూడెంట్ మార్క్స్ ఇన్ఫర్మేషన్, ఎంప్లాయీ డిపార్ట్మెంట్ ఇన్ఫర్మేషన్, ఇలా 2 డిఫరెంట్ డేటాస్ కనుక ఉంటే దాన్ని డివైడ్ చేసి సో పేరెంట్ చైల్డ్ రిలేషన్ అనేది క్రియేట్ చేస్తాం. సో దాన్ని 2NF అంటాం. ఓకే. సో నెక్స్ట్ వీ హ్యావ్ ఏ 3NF. 3NF అంటే ఏంటి, సో ఇట్ షుడ్ సాటిస్ఫై 2NF అండ్ ఎలిమినేట్ ట్రాన్సిటివ్ డిపెండెన్సీ. సో ట్రాన్సిటివ్ డిపెండెన్సీ ఏంటంటే ఏదైతే టేబుల్లో ఏకి బీకి, ఏ కాలంకి బి కాలంకి రిలేషన్ ఉంది, బి కాలంకి సి కాలంకి రిలేషన్ ఉంది. సో దీనివల్ల ఏమవుతుందంటే ఈవెన్ దో ఏకి సికి రిలేషన్ లేకపోయినా ఆ రెండింటి మధ్య ఒక ట్రాన్సిటివ్ రిలేషన్ అనేది క్రియేట్ అవుతుంది. సో దాన్ని ఎలిమినేట్ చేయడానికి వాట్ వి అప్లై 3NF రూల్. అండ్ లాస్ట్ టైం అనుకున్నాం 3.5NF. సో BCNF అంటారు. సో ఇది దేనికి వాడతాం అంటే దీని డెఫినేషన్ ఏంటంటే ప్రైమ్ అట్రిబ్యూట్స్ అనేవి నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్స్ మీద డిపెండ్ అవ్వకూడదు. రెండో రూల్ ఏంటి, ఇఫ్ ఎక్స్ అనేది ఇదైతే అండ్ ఎక్స్ మస్ట్ బి ఏ సూపర్ కీ. ఓకే. క్లియరా? సో ఎక్స్ మీద వై డిపెండ్ అయినప్పుడు ఎక్స్ మస్ట్ బి ఏ సూపర్ కీ. సూపర్ కీ అంటే మీనింగ్ ఏంటి,
ఎక్స్ అనే కాలంలో ఎంటీ వాల్యూస్ ఉండకూడదు, డూప్లికేట్ వాల్యూస్ ఉండకూడదు. ఇన్ కేస్ అలా ఉంటే విల్ క్రియేట్ ద సేమ్ టేబుల్ ఇంటూ 2 పార్ట్స్. ఇక్కడ వరకు క్లియరా? యా. సో విల్ గో టు ద నెక్స్ట్ వన్. సో ఇది స్లో చేంజింగ్ డైమెన్షన్స్ అనమాట, ఎస్సిడి అంటారు. సో ఇది ఎందుకు అంటే ఇవి కూడా సెట్ ఆఫ్ రూల్స్ అనమాట. ఒక టేబుల్ని క్రియేట్ చేసేటప్పుడు ఓకే, రాను రాను దాంట్లో డేటా అనేది మారుతూ ఉంటుంది కదా, కొన్ని టైమ్స్ అప్డేట్ అవుతుంది, డిలీట్ అవుతుంది. సో దీని ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయడానికి ఓకే వాట్ వీ నీడ్ టు డూ అనేది ఈ స్లో చేంజింగ్ డైమెన్షన్స్ అనమాట. ఒకసారి డెఫినేషన్ చూడండి. స్లో చేంజింగ్ డైమెన్షన్స్ ఆర్ వే ఇన్ విచ్ డేటా ఇన్ యువర్ డేటా వేర్ హౌస్ చేంజెస్ ఓవర్ టైమ్. No matter what kind of data you are store, it is like to be a static. For example, the price of an item in your store may go up or down over time, depending on your business model, overall needs, what you want to do. Okay. Disregard this exchange, keep tracking of all changes this happen. Track only the most recent changes to the data point. Okay. మీకు సింపుల్ గా చెప్తా. ఫ్లిప్కార్ట్ అనే అప్లికేషన్ తీసుకోండి. ఫ్లిప్కార్ట్ అనే అప్లికేషన్ లో ఒక ప్రోడక్ట్ కి ప్రైస్ అనేది కాన్స్టెంట్ గా ఉంటుందా? సో ఒకళ్ళు రెస్పాండ్ అవ్వండి ఆన్లైన్ ఫ్రమ్ ఎనీవన్. ఒకసారి రెస్పాండ్ అవ్వండి, జస్ట్ వింటున్నారు లేదా ఐడియా కోసం. ఫ్లిప్కార్ట్ అనే ఫ్లిప్కార్ట్ అనే అప్లికేషన్ ఉంది, దాంట్లో ప్రైస్ స్టాటిక్ గా ఉంటుందా? No, sir, it's dynamic. చేంజ్ అవుతూ ఉంటది కదా. సో ఇప్పుడు ఇవాళ బిగ్ బిలియన్ డే ఉంది, తక్కువ ఉంటుంది. నార్మల్ డేస్ లో కొంచెం ఎక్కువ ఉంటుంది. సమ్ టైమ్స్ బ్యాంక్ ఆఫర్స్ వచ్చి చేంజ్ అవుతూ ఉంటది కదా సో దాన్ని ఏమంటారు అంటే అలా చేంజ్ అవడాన్ని స్లో చేంజింగ్ డైమెన్షన్స్ అంటారు. ఏదైతే టేబుల్లో ఉన్న డేటా చేంజ్ అవుతూ ఉంటుందో హిస్టారికల్ టేబుల్స్ లో, సో దానికి వీ హ్యావ్ ఏ రూల్స్ అనమాట. ఓకే, ఆ చేంజ్ అయ్యే డేటాని ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయడాన్ని వాట్ వి కాల్ ఇట్ యాజ్ స్లో చేంజింగ్ డైమెన్షన్స్. ఒకసారి డెఫినేషన్ చూడండి. స్లో చేంజింగ్ డైమెన్షన్స్ ఆర్ వే ఇన్ విచ్ డేటా ఇన్ యువర్ డేటా వేర్ హౌస్ చేంజెస్ ఓవర్ టైమ్. సో ఈ స్లో చేంజింగ్ డైమెన్షన్స్ ఏంటంటే, సో ఏదైతే డేటా చేంజ్ అవుతూ ఉంటుందో ఓవర్ టైం దాని ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశారని ఎస్సిడి అంటారు. సో దీనికి కూడా మల్టిపుల్ రూల్స్ ఉన్నాయి. సో దాన్ని ఎలా డిఫైన్ చేస్తారంటే టైప్ 1, టైప్ 0, టైప్ 1, టైప్ 2, టైప్ 3, we have up to type 4, up to type 3 ఉన్నాయి. up to type 3 ఉన్నాయి. up to type 4 ఉన్నాయి. ఓకే, సో బ్యాక్ వద్దాం. సో టైప్ 0 మీనింగ్ ఏంటంటే ఓకే ఇవి ఎప్పటికీ చేంజ్ అవ్వవు. ఇన్ దిస్ టైప్ the data never change in the dimensional table. Their common data types will do not change, such as the date of birth, zip code, social security numbers and more. సో ఇది ఏంటంటే ఇప్పుడు మీ క్లయింట్ రిక్వైర్మెంట్ ఇస్తారు కదా కాలమ్స్ గురించి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సీరియల్ నెంబర్, నేమ్, అడ్రస్, ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఇలా మీకు లిస్ట్ ఆఫ్ కాలమ్స్ ఇచ్చాడు. కాలమ్స్ ఇచ్చినప్పుడు ఏం చెప్తాడంటే దీంట్లో ఈ కాలమ్స్ అన్ని టైప్ 0, ఈ కాలమ్స్ అన్ని టైప్ 1 ఆర్ టైప్ 3 లేదా టైప్ 4 అంటారు. సో దాని మీనింగ్ ఏంటంటే టైప్ 0 అంటే మీనింగ్ ఏంటంటే ఆ కాలమ్స్ ఎప్పటికీ చేంజ్ అవ్వవు. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంది, ఎప్పుడైనా చేంజ్ అయిద్దా? మన డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ అవ్వదు కదా. మన పాన్ నెంబర్ చేంజ్ అయిద్దా? లైఫ్ లాంగ్ అదే కదా పాన్ నెంబర్ ఉండేది. ఓకే, సోషల్ సెక్యూరిటీ నెంబర్ అంటారు. అంటే మనకి ఇక్కడ పాన్ ఎలాగో యూఎస్ లో SSN నెంబర్ అంటారు, సోషల్ సెక్యూరిటీ నెంబర్. సో ఇలాంటి నెంబర్స్ అనేవి ఏంటంటే లైఫ్ లాంగ్ ఒకేలా ఉంటాయి. ఓకే, సో ఇవి ఎప్పుడైతే మనం అప్లికేషన్ లో రిజిస్టర్ అవుతామో, ఈ డీటెయిల్స్ ఇస్తామో, అవి ఎప్పటికీ చేంజ్ అవ్వవు. సో ఆ కాలమ్స్ ఏమంటారంటే టైప్ 0 కాలమ్స్ అంటారు, లైక్ టైప్ 0 కాలమ్స్ అంటారు. సో టైప్ 0 ఏంటంటే ఆ కాలమ్స్ ఎప్పటికీ కాన్స్టెంట్ గా ఉంటాయి, ఆ డేటా అనేది ఎప్పటికీ చేంజ్ అవ్వదు ఏ డైమెన్షన్ లో. క్లియరా ఇది టైప్ 0 అనేది? ఓకే. నెక్స్ట్ టైప్ 1 వచ్చేసేపటికి ఏంటంటే ఇక్కడ ఏంటంటే ఇది ఇక్కడ డేటా అనేది అప్డేట్ అయింది. ఓకే, ఇన్ ద టైప్ 1 స్లోలీ చేంజింగ్ డైమెన్షన్ ద న్యూ డేటా ఆఫ్ ద డేటా వేర్ సింప్లీ ఓవర్ రైట్ ద ఓల్డ్ డేటా. ఇందాక చెప్పా కదా ఎగ్జాంపుల్, ఫ్లిప్కార్ట్ లో ఏంటి ప్రైస్ అనేది ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటారు. ఓకే, ఏ రోజు ఏ ప్రైస్ ఉందనేది వాళ్ళు ఎక్కడ స్టోర్ చేయరు అనమాట. సో ఈ రోజు ఆఫర్ పెడదాం అనుకుంటే వాళ్ళు వెంటనే ఆ ప్రైస్ ని అప్డేట్ చేస్తారు తప్ప దాన్ని ఎక్కడ మార్చరు అనమాట. ఇది వన్ ఎగ్జాంపుల్. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు ఫేస్బుక్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ మీ నేమ్ అప్డేట్ చేశారు అనుకోండి, సో అది ఎక్కడైనా స్టోర్ చేస్తారా? చేయరు కదా. ఇప్పుడు పవన్ లేదా మీ యూజర్ నేమ్ ఉంది, ఓకే, పవన్ 21 నుంచి పవన్ 22 అని చేంజ్ చేశారు. ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడైనా స్టోర్ చేస్తారా? స్టోర్ చేయరు. బట్ ఇక్కడ ఏం జరిగింది, ఏదైతే మీ ఓల్డ్ నేమ్ ఉంటుందో అది న్యూ నేమ్ తో రీరేట్ అయింది. సో దాన్ని టైప్ 1 ఎస్సిడి అంటారు. ఓకే, అదవుతుందా? టైప్ 0 అంటే ఏంటంటే ఆ కాలమ్స్ ఎప్పటికీ చేంజ్ అవ్వవు. టైప్ 1 అంటే ఏంటంటే ఆ కాలమ్స్ ఓవర్ రైట్ అవుతాయి, దాని హిస్టరీ అనేది ఎక్కడా స్టోర్ చేయం. ఓకే, వేరాజ్ టైప్ 2 ఏంటంటే మీకు అది చెప్పే కదా క్రియేటెడ్ ఎట్, అప్డేటెడ్ ఎట్, 2 కాలమ్స్ మెయింటైన్ చేస్తామని. ఈ కాలంలో ఈ ప్రైజ్
ఈ ప్రైస్ ఫస్ట్ నుంచి 21st వరకు ఉంది. ఓకే. సేమ్ అదే వాల్యూ మళ్ళీ 22nd నుంచి 23rd వరకు ఉంది. ఇప్పుడు ప్రెజెంట్ ఆ ప్రైస్ అనేది నడుస్తుంది అనుకోండి. అది ఎంప్టీలో పెడతారనమాట. దీన్ని టైప్ 2 అంటారు. దీంట్లో హిస్టారికల్ డేటాస్ అనేది మెయింటైన్ చేస్తారు. ఓకే. సో ఇక్కడ టైప్ 2 డెఫినిషన్ చూడండి. వెన్ డేటా చేంజెస్ న్యూ రికార్డ్ ఈస్ మేడ్, సో యూ గెట్ ఎ హిస్టారికల్ డేటా యాజ్ వెల్ యాజ్ న్యూలీ ఎంటర్డ్ డేటా. ద ఓల్డ్ రికార్డ్స్ గెట్స్ అన్ ఎండ్ డేట్ వైల్ ద న్యూ రికార్డ్స్ గెట్ ఏ స్టార్ట్ డేట్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక రికార్డ్ ఉంది. ఓకే. ఒక రికార్డ్కి ప్రైస్ అనేది నేను ఇప్పటి నుంచి ఎప్పటిదాకా ఆ ప్రైస్ ఉందో తెలుసుకోవాలనుకుంటున్నాను. సో ఇక్కడ ఎలా స్టోర్ చేస్తారంటే ఆ రికార్డ్ని ఈ 500 రూపీస్ అనేది January 1st నుంచి 21st వరకు ఉంది. December 21st వరకు ఉంది. అగైన్ 21st December నుంచి ఇంకొక ప్రైస్ న్యూ ప్రైస్ అనేది వచ్చింది. సో ఇలా మీరు స్టార్ట్ డేట్ ఎండ్ డేట్లో హిస్టారికల్ డేట్స్ని మెన్షన్ చేస్తారు. సో దీన్ని టైప్ 2 ఎస్సిడి అంటారు. ఓకే. నెక్స్ట్ టైప్ 3 అంటే ఏంటంటే సో ఓల్డ్ వాల్యూని న్యూ వాల్యూని రెండింటిని ఒకే ఎక్స్ట్రా కాలం యాడ్ చేసి ఏదైతే న్యూ వాల్యూ ఉందో దాన్ని ఇక్కడ ఒరిజినల్ వాల్యూ కింద వేరాజ్ ఓల్డ్ వాల్యూని ఇంకో కాలం యాడ్ చేసి అక్కడ స్టోర్ చేస్తారు అనమాట. దీన్ని టైప్ 3 ఎస్సిడి అంటారు. ఓకే. లాస్ట్ వచ్చేసప్పటికి టైప్ 4 అనమాట. టైప్ 4లో ఏంటంటే కంప్లీట్గా న్యూ టేబుల్ తీసుకుని దాంట్లో ఆ రికార్డు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందనేది మెన్షన్ చేస్తాం. క్లియరా? ఆన్లైన్ ఎవరికైతే అర్థం కాలేదో ఒక్కసారి మళ్ళీ అడగండి. టైప్ 0, టైప్ 1, టైప్ 2, టైప్ 3, టైప్ 4 సార్ టైప్ 3 ఏంటండి? సార్ మళ్ళీ చెప్పండి సార్ ఒకసారి. యా, ఈ ఎస్సిడి అంటే ఇప్పుడు ఫస్ట్ మనం ఓఎల్టీపీ ఓఎల్ఏపీ దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది? డేటా ఓఎల్టీపీ అంటే డేటా ట్రాన్సాక్షన్ సార్. ఓఎల్ఏపీ అంటే అనాలిసిస్ చేస్తుంది. యా, సో ఇక్కడ అంటే అవి దేంతో డీల్ చేస్తున్నాం? ఓఎల్టీపీ ఓఎల్ఏపీ అనేది డేటాబేస్ లెవెల్లో ఏంటి, దాని డెఫినేషన్స్ ఏంటి, దాంట్లో వాడే టెక్నాలజీస్ ఏంటి అనేది డిస్కస్ చేసాం కదా. ఓకే. అది డేటాబేస్ లెవెల్లో డిస్కస్ చేసాం. నార్మల్ ఫార్మ్స్ అనే రూల్స్ ఇది ఏ లెవెల్లో డిస్కస్ చేసాం? టేబుల్ లెవెల్లో డిస్కస్ చేసాం. ఈ ఎస్సిడి అనేది ఏ లెవెల్లో డిస్కస్ చేస్తున్నాం అంటే డేటా లెవెల్లో డిస్కస్ చేస్తున్నాం. ఓకే. సో ఏవైతే కాలమ్స్లో డేటా ఉంటుంది కదా, మీకు రిక్వైర్మెంట్ ఇస్తారు కదా, మీకు రిక్వైర్మెంట్ ఇదిగో ఈ ప్రాజెక్ట్ డెవలప్ చేయండి లేదా ఈ డేటాబేస్ని డిజైన్ చేయండి. చేసేటప్పుడు ఈ కాలమ్స్ టైప్ 0 కాలమ్స్, ఇవన్నీ టైప్ 1 కాలమ్స్, ఇవన్నీ టైప్ 4, ఈ టేబుల్లో ఈ కాలమ్స్ అన్ని టైప్ 4 కాలమ్స్ అని ఇస్తాడు. సో టైప్ 0, టైప్ 1, టైప్ 2, టైప్ 3, టైప్ 4 అంటే మీకు తెలియాలి. ఓకే. సో అంటే ఏంటంటే మీనింగ్ ఏంటంటే ఈ కాలమ్స్ ఉన్నాయి కదా, ఒక టేబుల్ ఉంది, టేబుల్లో ఈ కాలమ్స్ లేదా ఈ టేబుల్ మొత్తం టైప్ 0 కిందకి వస్తుంది. దీంట్లోకి వచ్చే డేటా అంతా టైప్ 0 డేటా, ఈ టేబుల్లోకి వచ్చే డేటా అంతా టైప్ 1 డేటా, ఈ టేబుల్లోకి వచ్చే డేటా అంతా టైప్ 2 డేటా అని అంటారు. సో టైప్ 0, టైప్ 1, టైప్ 2 ఏంటంటే మనకు తెలియాలి. సో దానికి తెలుసుకోవడానికి ఈ డెఫినేషన్స్ చెప్తున్నా. ఓకే. ఇది క్లియర్ కదా. సో ఎస్సిడి అంటే ఏంటంటే స్లోలీ చేంజింగ్ డైమెన్షన్స్. సో స్లోలీ చేంజింగ్ డైమెన్షన్స్ ఏంటంటే ఒక అప్లికేషన్ ఉంది, హోస్ట్ చేశారు. ఫస్ట్ హోస్ట్ చేసినప్పుడు 5 to 6 రికార్డ్స్ ఉన్నాయి. వెళ్ళే కొద్ది ఏమవుతుంది, ఇట్ మే బి గో ల్యాక్స్ ఆర్ ట్రిలియన్స్ ఉంటుంది. సో ఈ ల్యాక్స్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ డేటాలో ఇన్సర్షనే కదా, అప్డేషన్ కూడా జరిగింది కదా, ఆ డిలీషన్ కూడా జరుగుతుంది. ఓకే. అప్డేషన్ డిలీషన్స్ కూడా చేస్తాం ఓవర్ టైంలో. ఓకే. ఆ అప్డేషన్స్ అయినాయి కానీ డిలీషన్ అయిన డీటెయిల్స్ని ఎక్కడన్నా స్టోర్ చేయాలా, ఇన్ కేస్ స్టోర్ చేస్తే ఏ టైప్లో స్టోర్ చేయాలి. సో ఈ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేదాన్ని ఎస్సిడి అంటారు అనమాట. ఎస్సిడి అంటే స్లోలీ చేంజింగ్ డైమెన్షన్స్. సో ఒక డేటాబేస్లో డేటా అనేది ఆన్ ఓవర్ టైం చేంజ్ అవుతూ ఉంటుంది కదా, దాని ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయడాన్ని ఎస్సిడి అంటారు. క్లియరా? ఇది డెఫినేషన్ క్లియరా? డెఫినేషన్ అర్థమైందా? ఎస్సిడి అంటే ఏంటంటే ఓవర్ టైంలో డేటా అనేది చేంజ్ అవుతూ ఉంటుంది కదా, దాని ఇన్ఫర్మేషన్ స్టోర్ చేశానని ఎస్సిడి అంటారు. ఈ డెఫినేషన్ క్లియర్ కదా. ఓకే. సో దీంట్లో వీ హ్యావ్ మల్టిపుల్ టైప్స్ అన్న. సో టైప్ 0 అంటే ఏంటంటే ఏ అయితే కాలమ్స్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం చేంజ్ అవ్వో దాన్ని టైప్ 0 కాలమ్స్ అంటారు. ఓకే. మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంది, మారిద్దా? మారదు. మీ పాన్ నెంబర్ ఉంది, మారిద్దా? మారదు. మీ ఎస్ఎస్ఎన్ నెంబర్ ఉంది, సోషల్ సెక్యూరిటీ నెంబర్ ఉంది, ఇఫ్ యూఆర్ ఇన్ యూఎస్ మీకు ఎస్ఎస్ఎన్ నెంబర్ ఉంటుంది, అది మారిద్దా? మారదు. సో వీటన్నిటిని ఏంటంటే టైప్ 0 కాలమ్స్ అంటారు అనమాట. సో అది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైంలో కాలమ్స్ అనేవి ఎప్పటికీ చేంజ్ అవ్వవు. ఇది క్లియరా? టైప్ 0 మీద ఏదైనా డౌట్ ఉందా? క్లియర్ కదా. టైప్ 1 అంటే ఏంటంటే ఎగ్జిస్టింగ్ కాలమ్ని అప్డేట్ చేస్తాం. ఇప్పుడు మీ ఫోన్ నెంబర్ ఉంది, ఫోన్ నెంబర్ ఏం చేస్తాం, ఇన్ కేస్ మీ ఫోన్ నెంబర్ పోయింది, కొత్త నెంబర్ అప్డేట్ చేయాలనుకున్నారు ఫేస్బుక్లో. సో మీరు ఏం చేస్తారు, లాగిన్ అవుతారు, చేంజ్ ఫోన్ నెంబర్కి వెళ్ళి మీ కొత్త నెంబర్ని ఇస్తారు. సో ఎగ్జిస్టింగ్ నెంబర్ మీద ఏమవుతుంది, అది రీరైట్ అవుతుంది. అంతకుమించి ఏమైనా జరిగిద్దా? మీ యూజర్ నేమ్ ఉంది, యూజర్ నేమ్ మారుస్తున్నారు, మీ ఎగ్జిస్టింగ్ యూజర్ నేమ్ మీద అది రీరైట్ అయితే తప్ప దాంట్లో ఏదైనా కొత్తగా ఏమైనా జరిగిద్దట?
జరగదు కదా, జస్ట్ ఓవర్ రైటే అయింది. సో అలాంటి కాలమ్స్ ని టైప్ 1 అంటారు. ఓకే, టైప్ 0 అంటే ఎప్పటికీ చేంజ్ అవ్వని కాలమ్స్. టైప్ 1 అంటే ఏదైతే కాలమ్ ని మనం అప్డేట్ చేస్తామో అది జస్ట్ ఓవర్ రైట్ అయింది, దాని హిస్టరీ ఎక్కడ స్టోర్ చేయం. దీన్ని టైప్ 1 అంటారు. టైప్ 0 టైప్ 1 క్లియర్. ఓకే, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంది చూడండి. ఇతను సప్లయర్ స్టేట్ వచ్చి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆంధ్రప్రదేశ్ అని ఉంది, దీన్ని నేను తెలంగాణ అప్డేట్ చేస్తున్నా. సో ఈ ఆంధ్రప్రదేశ్ అనేది మళ్ళీ చూడాలంటే చూడగలనా ఆన్లైన్? చూడలేదు. No, sir. కస్టమర్ టేబుల్ లో కస్టమర్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఓకే, కస్టమర్ ఇన్ఫర్మేషన్ లో కస్టమర్ స్టేట్ వచ్చి ఆంధ్రప్రదేశ్ అని ఉంది, అతను తెలంగాణ మూవ్ అయ్యాడు. సో అతని పోర్టల్లోకి వెళ్ళి తెలంగాణను అప్డేట్ చేశాడు. ఇక్కడ ఏమైంది, ఆంధ్రప్రదేశ్ ప్లేస్ లో తెలంగాణ అనేది ఓవర్ రైట్ అయింది. ఓకే, సో ఇన్ కేస్ అతను ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాడు, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు తెలంగాణలో ఉన్నాడని చూడగలనా? చూడలేను కదా. సో అలా చూడాలి అనుకుంటే దాన్ని టైప్ 2 అంటారు. సరే, అది టైప్ 0 లో సేవ్ అవుతుందని చెప్పారు కదా సార్. చేంజెస్ ఏమైతే ఏం చేంజెస్ అయినాయి? అర్థం కాలేదండి. ఏమైనా చేంజెస్ అవుతే అవి టైప్ 0 లో సేవ్ అవుతాయని చెప్పారు కదా సార్. ఆహా, ఇక్కడ మీకు మళ్ళీ చెప్తున్నా, ఇది ఎటువంటి థియరీ క్లాస్ కాదు, ఎటువంటి క్వైరీస్ ఏముండో. ఇవేంటంటే వర్డ్స్ అన్నమాట. వర్డ్స్ మీకు రియల్ టైంలో వర్క్ ఇస్తారు కదా, వర్క్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఈ టెర్మినాలజీస్ లో వర్క్ ఇస్తారు. సో టెర్మినాలజీని మీరు అర్థం చేసుకోవడానికి ఈ క్లాస్ కంప్లీట్లీ క్లాస్ ఏంటంటే థియరీ క్లాస్ అనమాట. ఓకే, వాళ్ళు ఇచ్చే టెర్మినాలజీ అర్థం చేసుకోవడానికి ఈ కంప్లీట్ ఈ సిలబస్ అనమాట. ఓకే, సో కమింగ్ టు బ్యాక్, ఎస్సిడి అనేది ఏంటంటే డేటా లెవెల్లో వాళ్ళు వాడే టెర్మినాలజీస్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, సో అసలు ఎస్సిడి అంటే ఏంటన్నా, సో ఏదైతే ఓవర్ టైంలో చేంజ్ అవుద్దో డేటా అనేది 2000లో డేటాబేస్ క్రియేట్ చేసాం, 2010కి వచ్చేటప్పటికి దాంట్లో కాలమ్స్ ఓవర్ ఏ టైం చేంజ్ అవుతా ఉంటాయి కదా, కొన్ని చేంజ్ అవ్వవు, కొన్ని చేంజ్ అవుతాయి. ఓకే, చేంజ్ అవ్వని వాటిని ఏమంటాం అంటే టైప్ 0 అంటాం, చేంజ్ అయ్యే వాటిని ఏమంటాం టైప్ 1 అంటాం. ఇది క్లియరా ఇక్కడ వరకు? టైప్ 0 టైప్ 1 క్లియరా? ఓకే, వెరాజ్ టైప్ 2లో ఏంటంటే మనం హిస్టరీస్ని మెయింటైన్ చేస్తాం. టైప్ 3 టైప్ 4 టైప్ 3 టైప్ 2 టైప్ 3 టైప్ 4 ఏంటంటే వాటి హిస్టరీస్ని మెయింటైన్ చేస్తాం. ఓకే, సో టైప్ 0 టైప్ 1 క్లియరా? టైప్ 0 టైప్ 1 పరంగా ఏదైనా డౌట్ ఉందా? టైప్ 0 అంటే ఆ కాలమ్స్ ఎప్పటికీ చేంజ్ అవ్వవు, అవి కాన్స్టెంట్ గా ఉంటాయి. ఓకే, ఆ డేటా అనేది ఎప్పటికీ మారదు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. అలాంటి కాలమ్స్ ని కానీ అలాంటి డేటాని కానీ టైప్ 0 అంటారు. ఓకే, టైప్ 0 ఎస్సిడి అంటారు. టైప్ 1 ఎస్సిడి అంటే ఏంటంటే డేటా అనేది అప్డేట్ అయ్యి తప్ప దాని హిస్టరీస్ ఎక్కడ మెయింటైన్ చేయం. ఓకే, మీ యూజర్ నేమ్ అప్డేట్ చేస్తున్నారు, ఫోన్ నెంబర్ అప్డేట్ చేస్తున్నారు, ఈమెయిల్ నెంబర్ అప్డేట్ చేస్తున్నారు. ఓకే, సో అక్కడ ఏమైంది అంటే జస్ట్ ఓవర్ రైట్ అయింది అంతే తప్ప పలానా టైంలో అతని ఫోన్ నెంబర్ ఇది, ప్రజెంట్ ఫోన్ నెంబర్ ఇది, ఇలాంటి హిస్టరీస్ ఎక్కడ స్టోర్ చేయం. ఓకే, దాన్ని టైప్ 1 అంటారు. టైప్ 0 టైప్ 1 క్లియర్. ఒకసారి Yes, అడగండి, sir. టైప్ 0 టైప్ 1 అర్థం కాకపోతే అడగండి. ఏదైతే కాలమ్స్ కాన్స్టెంట్ గా ఉంటాయో దాన్ని టైప్ 0, ఓకే, టైప్ 0 ఎస్సిడి అంటారు. వేరే టైప్ 1 ఏంటంటే ఎగ్జిస్టింగ్ డేటాని ఓవర్ రైట్ చేస్తాం, ఎక్కడ హిస్టరీస్ మెయింటైన్ చేయం టైప్ 1 లో. ఇది క్లియరా? ఓకే, నెక్స్ట్ టైప్ 2 ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏపీలో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నాను, తెలంగాణలో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నాను, ఇలాంటి ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయాలి అనుకున్నాం అనుకోండి, అప్పుడు ఆ టేబుల్ మీద టైప్ 2 ఎస్సిడి అనేది అప్లై చేస్తాం. టైప్ 2 ఎస్సిడిలో ఏంటంటే సేమ్ డేటా, ఓకే, ఆంధ్రప్రదేశ్లో 1 జనవరి నుంచి 21 జనవరి వరకు ఉన్నారు. ఇన్ కేస్ అతను తెలంగాణ మూవ్ అయ్యాడు అనుకోండి, ఇంకో రికార్డ్ ఆ కాలంలో యాడ్ అయ్యి అతను తెలంగాణలో ఈ టైంకి స్టార్ట్ అయ్యాడు, ఇంతవరకు అక్కడే ఇప్పుడు కూడా అక్కడే న్యూస్ చేస్తున్నాడు అంటే వి విల్ రిప్రజెంట్ ఇన్ ద నల్ వాల్యూ. ఇది క్లియరా? ఇక్కడ ఏంటంటే హిస్టరీ అనేది క్రియేట్ చేస్తాం. హిస్టరీలో ఏముంటుంది ఇన్ఫర్మేషన్, అతను ఆ స్టేట్ లో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నాడు, ఓకే, ఆ క్లాస్ లో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నాడు, ఇలాంటి హిస్టరీస్ మొత్తం మెయింటైన్ చేస్తే దాన్ని టైప్ 2 ఎస్సిడి అంటారు. ఓకే, నెక్స్ట్ టైప్ 3 ఏంటంటే ఇక్కడ ఎటువంటి డేట్స్ స్టోర్ చేయం కానీ ప్రీవియస్ రికార్డ్ ఏంటి, కరెంట్ రికార్డ్ ఏంటి. సో ప్రీవియస్ గా అతను తెలంగాణ ఉన్నాడు, కరెంట్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాడు. సో ఒరిజినల్ ఏంటి ఏపీ, ప్రజెంట్ ఎక్కడ ఉన్నాడు తెలంగాణలో ఉన్నాడు. ఇలాంటి టైప్స్ ఆఫ్ రికార్డ్ స్టోర్ చేయడాన్ని ఏమంటారు టైప్ 3 అంటారు. క్లియర్ ఇక్కడ వరకు? ఆన్లైన్? Yes, sir. Yes, sir. యా, సో జస్ట్ నేమింగ్ కన్వర్షన్ అనమాట. ఇక్కడ ఇది మీ రియల్ టైంలో దీని మీద ఏం లాజిక్స్ ఏ ఉండవు, ఇది టెర్మినాలజీ అనమాట. ఓకే, సో క్రియేట్ ఏ కస్టమర్ టేబుల్. ఓకే, క్రియేట్ ఏ కస్టమర్ టేబుల్ విచ్ ఇస్ ద టైప్ 2 అంటాడు. విచ్ ఇస్ ద టైప్ 2 అంటే ఏంటంటే మీరు ఈ 2 కాలమ్స్ యాడ్ చేయాలి. ఏ 2 కాలమ్స్ ని? స్టార్ట్ డేట్, ఎండ్ డేట్ ని యాడ్ చేస్తారు. ఓకే, సో వాడు చెప్పడు స్టార్ట్ డేట్, ఎండ్ డేట్ యాడ్ చేయమని చెప్పడు. మీకు ఏం చెప్తాడు అంటే టైప్ 2 అని చెప్తాడు. ఓకే, క్రియేట్ ఏ టైప్ 2 టేబుల్
ఫర్ కస్టమర్స్ అంటాడు. సో టైప్ 2 అన్నప్పుడు మీకు గుర్తొచ్చేయాలి. సో దీంట్లో ఇక్కడ మనం హిస్టరీస్ మెయింటైన్ చేస్తున్నాం. స్టార్ట్ డేట్, ఎండ్ డేట్ రెండు కాలమ్స్ అనేది మనం మెన్షన్ చేయాలనేది మీకు ఐడియా వచ్చేయాలి. అంతకు మించి ఏమి ఉండదు. క్లియరా? ఎస్ సార్. యా. సో టైప్ 4లో ఏంటంటే టైప్ 4లో ఎగ్జిస్టింగ్ టేబుల్ మీద ఆ వాల్యూని అప్డేట్ చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కంటెక్స్ట్ అని ఉంది. ప్రీవియస్ గా తో స్టార్ట్ అయింది, స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది, దాన్ని కంటెక్స్ట్ అని అప్డేట్ చేశారు. ఇది ఒరిజినల్ టేబుల్. ఓకే, ఇక్కడ అప్డేట్ అయిపోతుంది. బట్ ఈ హిస్టరీ ఉంటది కదా, ఈ హిస్టరీ మొత్తాన్ని తీసుకెళ్లి మనం ఇంకో టేబుల్లో స్టోర్ చేస్తాం. ఈ కస్టమర్ ఐడి, ఫస్ట్ నేమ్, ఈ కంటెక్స్ట్ అనేది 2020 లైక్ ఫస్ట్ 2022 వరకు ఉంది. దాన్ని కాంటెక్స్ట్ కింద 7th month లో అప్డేట్ చేశారు. ఇలా ఇన్ఫర్మేషన్ అనేది స్టోర్ చేస్తాం ఇంకొక హిస్టారికల్ టేబుల్. కరెంట్ టేబుల్ అప్డేట్ చేస్తాం, దీని హిస్టరీ మొత్తం తీసుకెళ్ళి ఇంకో టేబుల్లో స్టోర్ చేయడాన్ని టైప్ 4 అంటారు. క్లియరా? సో మీకు రిక్వైర్మెంట్ ఇచ్చినప్పుడు ఏంటంటే ఓకే, క్రియేట్ ఏ కస్టమర్ టేబుల్, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్, ఓకే, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్, ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఆర్ టైప్ 0 అంటారు. సో టైప్ 0 అంటే ఎప్పటికీ అప్డేట్ అవ్వని అర్థం. ఓకే, ఇన్ కేస్ అది టైప్ 2 అన్నారనుకోండి, యూనిట్ టు యాడ్ 2 కాలమ్స్, స్టార్ట్ డేట్, ఎండ్ డేట్ కాలమ్స్ పెట్టి ఏ కాలం మీద అయితే ఏ కాలం హిస్టరీ స్టోర్ చేయాలో ఆ కాలం ని టైప్ 2 కింద కన్సిడర్ చేస్తారు. నెక్స్ట్ టైప్ 3 ఇంకో కాలం ఎక్స్ట్రా పెట్టి ఒరిజినల్ వాల్యూ, ఓల్డ్ వాల్యూ పెడతాం. వేరే టైప్ 4 ఏంటి, కరెంట్ టేబుల్ అలాగే ఉంటుంది, హిస్టరీ టేబుల్ క్రియేట్ చేసి దాని హిస్టరీ అనేది హిస్టరీ టేబుల్ లో స్టోర్ చేస్తాం. ఇక్కడ వరకు క్లియర్? క్లియర్ సార్. ఆన్లైన్ అర్థమవుతుందా? ఈ జస్ట్ టెర్మినాలజీస్ అనమాట. మీకు రిక్వైర్మెంట్ ఇచ్చేటప్పుడు Yes, వాళ్ళు sir. Understand. వాడతారు, దాని పరంగా చెప్తున్నా. దీంట్లో లాజిక్స్ కానీ ఏం లేవు, జస్ట్ టెర్మినాలజీ. టైప్ 0 అంటే ఏంటి మీనింగ్, టైప్ 1 అంటే మీనింగ్ ఏంటి అనేది చెప్తున్నా. ఒక డేటా ఉంది టేబుల్లో, అది టైప్ 0 డేటానా, టైప్ 1 డేటానా, టైప్ 2 డేటానా, టైప్ 3 డేటానా, టైప్ 4 డేటా అనేది క్లయింట్ మీకు చెప్తాడు. సో అతను టైప్ 4 అనగానే మీకు మైండ్లోకి వచ్చేయాలి, ఓకే ఇంకో హిస్టరీ టేబుల్ క్రియేట్ చేయాలి, ఏ కాలం బేసిస్ మీద క్రియేట్ చేయాలని క్లయింట్ని అడిగి మీరు హిస్టరీ టేబుల్ క్రియేట్ చేస్తారు. డేటాబేస్ని డిజైన్ చేయమన్నప్పుడు సో ఈ టేబుల్ అనేది టైప్ 4 డేటాబేస్ అంటారు. సో ఏ కాలమ్స్ మీద క్రియేట్ చేయాలి, అన్ని కాలమ్స్ మీద క్రియేట్ చేయాలి హిస్టరీ టేబుల్ అనేది మీరు క్లయింట్ని అడగాలి. సో ఆ టెర్మినాలజీ వచ్చినప్పుడు మీరు క్వశ్చన్స్ కూడా అడగడం నేర్చుకోవాలి. క్లియరా? ఏదైనా డౌట్ ఉందా ఎస్సిడి మీద? సార్ రియల్ టైమ్ లో టైప్ 0 వాడతారా? ఎందుకంటే ఏదైనా ఎంట్రీ అయ్యేటప్పుడు బై మిస్టేక్. యా, సో మీరు అదే అంటుంది, ఇది వాడ్డాలు అలా ఏమి ఉండవు బ్రో. ఇది ఏంటంటే టెర్మినాలజీ. జస్ట్ మీకు రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ ఇస్తారు కదా, క్రియేటెడ్ డేటాబేస్. ఓకే, కస్టమర్ క్రియేటెడ్ డేటాబేస్ విత్ టేబుల్స్ లైక్ కస్టమర్ కామా, ప్రొడక్ట్ కామా, ప్రైస్, ఓకే, ప్రొడక్ట్ కామా, సేల్స్ కామా, some number of tables. Okay, where in customer table first name, last name, email ID or type 0 SCD. Okay, whereas price is a type 4 SCD or type 2 SCD అంటాడు. సో ప్రైస్ టైప్ 2 SCD అంటే మీరు ఏం చేయాలి? యా, చెప్పండి ఆన్లైన్ ఇప్పుడు. సో కస్టమర్ మీకు రిక్వైర్మెంట్ ఇచ్చినప్పుడు క్రియేట్ ఏ డేటాబేస్, ఓకే, క్రియేట్ ఈ కామర్స్ డేటాబేస్ వేర్ ద టేబుల్ నేమ్స్ ఆర్ కస్టమర్ కామా, ప్రొడక్ట్ కామా, సేల్స్ కామా, సో ఆన్ అప్ టు ఎన్. ఓకే, వేర్ ఇన్ కస్టమర్ టేబుల్ టైప్ ఫోన్ నంబర్, ఈమెయిల్ ఐడి, ఓకే, పాన్ నంబర్ ఆర్ టైప్ 0. ఓకే, అండ్ ఇన్ ప్రైస్ టేబుల్ ద ప్రైస్ ఈజ్ ఏ టైప్ 4 SCD అన్నారు. అప్పుడు మీరు ఏం చేయాలి? టైప్ 4 SCD అన్నప్పుడు ఆన్లైన్ చెప్పగలరు ఎవరన్నా? టైప్ 4 SCD అన్నాడు ప్రైస్ అనే టేబుల్లో, ప్రైస్ అనే కాలమ్ని. అప్పుడు ఏం చేయాలి మీరు? ఒరిజినల్ డేటా మెయింటైన్ చేయాలి, ప్లస్ హిస్టారికల్ డేటా ఆల్సో అప్డేట్ చేయాలి సార్ ఇంకో టేబుల్లో. టేబుల్ మీద హిస్టారికల్ టేబుల్ క్రియేట్ చేస్తాం. సో మీరు ఏం చేస్తారంటే సేల్ అనే టేబుల్ కి సేల్స్ హిస్టరీ అనే ఒక టేబుల్ క్రియేట్ చేసి ఆ ప్రైస్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మారుతుంది ఆ ఇన్ఫర్మేషన్ ఇలా డేట్స్ పెట్టుకుని ప్రీవియస్ ప్రైస్ అంతా, కరెంట్ ప్రైస్ అంతా, ప్రొడక్ట్ నేమ్ పెడతాం, ప్రొడక్ట్ ఐడి పెడతాం. సో ఇక్కడ ఏమవుతుంది, ప్రొడక్ట్ ఒక కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మెయింటైన్ అవుతుంది. సో మీకు రిక్వైర్మెంట్ ఇచ్చినప్పుడు టైప్ 4 అని ఇస్తే హిస్టరీ టేబుల్ క్రియేట్ చేయాలి, టైప్ 2 అని ఇస్తే స్టార్ట్ డేట్, ఎండ్ డేట్ పెట్టాలి, టైప్ 3 అని ఇస్తే ఏం చేయాలి, ప్రీవియస్ ప్రైస్, కరెంట్ ప్రైస్ ఇలా పెట్టుకోవాలి. అర్థమైందా? అంతే సింపుల్, అంతకు మించి ఏమి ఉండదు. రిక్వైర్మెంట్ ఇచ్చినప్పుడు ఇలా టైప్స్ అని చెప్పినప్పుడు మీరు దాని హిస్టరీ ఎలా మెయింటైన్ చేస్తారనే దాన్ని బట్టే డిపెండ్ అయి ఉంటుంది. క్లియరా ఇది? ఎస్ సార్. అంటే ఏముండదండి, వాటి టైప్ 0 కాలమ్స్ అన్నాడంటే ఎప్పటికీ చేంజ్ అవ్వవు కాబట్టి మీరేం రాయరు, జస్ట్ ఐడియా కోసం. అవి ఎప్పటికీ చేంజ్ అవ్వవు ఆ కాలమ్స్ అనేవి.
ఓకే. ఎప్పుడైతే టైప్ 1 అన్నాడు అనుకోండి, అవి అప్డేట్ అవుతాయి కాలమ్స్. మీకు ఇన్ఫర్మేషనే. ఇప్పుడు మీకు రియల్ టైమ్‌లో ఏంటంటే ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అలా ఉండదు. ఎన్ ఓకే. నేమ్ డాట్ ఎన్ఓ అలా ఉంటాయి. నేమ్ అండర్ స్కోర్ ఎన్ఓ. ఓకే. ఎస్ఎస్ఎన్ నేమ్ అని ఉంటది. లేకపోతే పీటీ నేమ్ అని ఉంటది. కేటీ నేమ్ అని ఉంటది. అలా నేమ్స్ అనేవి మీకు నేమ్స్ అని కూడా తెలీదనమాట. ఆ కాలమ్స్‌లో ఏం జరుగుతుందో మీకేం ఐడియా ఉండదు. సో, దానికోసం ఏంటంటే రిక్వైర్మెంట్ ఇచ్చేటప్పుడు మీకు అది టైప్ 0 కాలమ్స్, టైప్ 1 కాలమ్స్ అని ఇస్తాడు. సో, ఆ టైప్ 0, టైప్ 1, టైప్ 2 బేస్ చేసుకొని ఓకే. అది టైప్ 0 అంటే ఓకే. టైప్ 0, టైప్ 1 మనం ఏం చేయవసరంలా. మనకొక ఐడియా కోసం చెప్తాడు అది. టైప్ 1లో అప్డేట్ అవుతుంది అని. ఓకే. ఐడియా కోసం. ఓకే. వేరాజ్ టైప్ 2, టైప్ 3, టైప్ 4 అన్నారనుకోండి. సో, మీరు కొత్త కాలమ్స్ యాడ్ చేస్తారు. లేదా కొత్త టేబుల్‌ని యాడ్ చేస్తారు. అంతే. అంతకుమించి రియల్ టైమ్‌లో దీన్ని మనం అప్లై చేసేదేం ఉండదు. జస్ట్ ఒక ఐడియా కోసం. ఎస్‌సిడి అంటే ఏంటో, మీనింగ్ ఏంటో అర్థం చేసుకోవడం కోసం. అంతే. ఒకసారి పీపీటీ చూడండి, మీకు క్లారిటీ వచ్చేస్తది. ఓకే సార్. డన్ అండి. ఇక్కడితో అయిపోయింది థియరీ క్లాస్ కూడా. ఓకే. సో, నెక్స్ట్ అన్నమాట. ఇది ఎగ్జిక్యూషన్ ఆర్డర్. ఓకే. ఇప్పుడు మీరు డేటాబేస్ టైప్ 4 ఒకసారి స్లైడ్ పెట్టండి. హలో. సార్ టైప్ 4 ఒకసారి స్లైడ్ పెట్టండి. స్లైడ్ ఆల్రెడీ గ్రూప్‌లో ఉందని నేను మళ్ళీ ఒకసారి షేర్ చేస్తాను. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే, ఇప్పుడు మీరు సెలెక్ట్ క్వెరీని ఎగ్జిక్యూట్ చేస్తున్నారు కదా! ఆన్‌లైన్. మీరు ఇప్పుడు సెలెక్ట్ క్వెరీని ఎగ్జిక్యూట్ చేస్తున్నారా? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ వేర్ అవన్నీ ఎగ్జిక్యూట్ చేస్తున్నారు కదా! ఎస్ సార్. సో, ఇటు సైడ్ ఏంటంటే లెఫ్ట్ సైడ్ మీరు క్వెరీ రాసి పంపిస్తున్నారు. ఓకే. బట్ డేటాబేస్ ఎలా రీడ్ చేసిద్దో చూడండి. ఓకే. ఇప్పుడు మీరు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ అని రాశారు. సో, డేటాబేస్ ఎలా రీడ్ చేసిద్దంటే ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్. సో, ఫ్రమ్‌లో మీరు ఏమేం టేబుల్స్ కాల్ చేస్తున్నారో చూసిద్ది. ఓకే. నెక్స్ట్ ఆ టేబుల్స్ సింగిల్ టేబులా, మల్టిపుల్ టేబుల్సా చెక్ చేసిద్ది. అండ్ దెన్ దాంట్లో ఫిల్టరేషన్ చేసిద్ది ఫస్ట్. వేర్ కండిషన్ ఉందా లేదో చెక్ చేసుకొని, ఇన్ కేస్ వేర్ రాస్తే ఫిల్టర్ చేసి దెన్ ఆ వచ్చిన రిజల్ట్ ఉంటది కదా! దాన్ని గ్రూప్ చేసి ఓకే. దాన్ని మళ్ళీ హావింగ్‌లో ఆర్ అగ్రిగేషన్ చేసి అండ్ దెన్ హావింగ్‌లో మళ్ళీ ఫిల్టర్ చేసి ఓకే. నెక్స్ట్ ఏం చేసిద్ది? దాన్ని చూపియాలా? లేదా డిలీట్ చేయాలా? లేకపోతే అప్డేట్ చేయాలా? సెలెక్ట్, అప్డేటా, డిలీటా అని చెక్ చేసుకొని ఆర్డర్ బై అసెండింగా, డిసెండింగా అనే దాంట్లో ప్రింట్ చేస్తదనమాట. సో, లెఫ్ట్ సైడ్ మీరు ఎగ్జిక్యూట్ చేసే క్వెరీ వేరాజ్ డేటాబేస్ అలా అర్థం చేసుకుంటది. ఇట్ విల్ అండర్‌స్టాండ్ ఫ్రమ్, జాయిన్, వేర్, గ్రూప్ బై, అగ్రిగేట్ ఫంక్షన్స్, హావింగ్ అండ్ దెన్ ఆర్డర్ బై. సో, ఇది మీరు ఎగ్జిక్యూట్ చేసే ఆర్డర్. ఇది డేటాబేస్ అర్థం చేసుకునే ఆర్డర్. క్లియరా ఇది? ఆన్‌లైన్ దీని మీద ఏదైనా డౌట్ ఉందా? మళ్ళీ ఒకసారి చెప్పరా? ఇప్పుడు మీరు మామూలుగా క్వైరీస్ ఎలా రాస్తారు చెప్పండి? ఒక సెలెక్ట్ క్వైరీ రాయమన్నా ఎలా రాస్తారు? ఆన్‌లైన్ ఒక సెలెక్ట్ క్వైరీ రాయండి. మామూలుగా సెలెక్ట్ క్వైరీ సింటాక్స్ చెప్పండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్స్ వేర్ కస్టమర్ ఐడి ఈక్వల్ టు 1. ఓకే. సో, ఈ క్వైరీ రాసి మీరు రన్ చేశారు. రన్ చేసినప్పుడు ఏంటంటే మీరు డేటాబేస్‌కి వెళ్ళిద్దా ఈ క్వైరీ? డేటాబేస్‌కి వెళ్ళిద్ది కదా క్వైరీ. డేటాబేస్‌కి వెళ్ళిన క్వైరీ డేటాబేస్ ఎలా రీడ్ చేసిద్దంటే ఫస్ట్ ఫ్రమ్ రీడ్ చేసిద్ది. ఫ్రమ్‌లో ఏ టేబుల్స్ కాల్ చేస్తున్నాడనేది చెక్ చేసుకుంటది. సింగిల్ టేబులా, మల్టిపుల్ టేబులా? సింగిల్ టేబుల్ అయితే సింగిల్ టేబుల్, మల్టిపుల్ టేబుల్స్ అంటే ఏం వాడతాం? మల్టిపుల్ టేబుల్స్‌కి జాయిన్స్ వాడతాం కదా! జాయిన్ ఆనే కదా వాడేది. జాయిన్‌లో ఏం వాడతాం? జాయిన్ ఎన్ని టేబుల్స్ జాయిన్ చేస్తున్నాం అండ్ దెన్ ఎక్కడ మీట్ చేస్తున్నాం ఈ 2 చెక్ చేసుకొని అండ్ దెన్ ఇట్ విల్ గో ఫర్ ద ఫిల్టరేషన్. సో, నెక్స్ట్ వేర్‌లో మీరు ఏం రాసారో ఫిల్టర్స్ అవి చెక్ చేసుకొని ఇన్ కేస్ మీరు రాసిన కండిషన్‌లో గ్రూప్ బై ఉంటే గ్రూప్ బై, హావింగ్, అగ్రిగేట్ ఫంక్షన్స్ ఇలాంటివి ఉంటే అవన్నిటిని కాలిక్యులేట్ చేసి లాస్ట్‌లో సెలెక్ట్ చేయాలా, ఇన్సర్ట్ చేయాలా, అప్డేట్ చేయాలా, డిలీట్ చేయాలా అనేది రీడ్ చేస్తదనమాట. సో, ఇది మీరు క్వెరీ రాసే ఆర్డర్. ఇది డేటాబేస్ అర్థం చేసుకునే ఆర్డర్. క్లియరా ఇది? అర్థమైంది కదా? మీరు సెలెక్ట్ డేటాబేస్ రాసే సెలెక్ట్ స్టార్ సార్ ఫ్రమ్ కస్టమర్ క్వారీ ఉంది, దీనికి ఎగ్జాంపుల్ అయిన క్వారీ ఒకసారి అర్థం కాలేదు. దీని మొత్తానికి ఒక ఎగ్జాంపుల్ క్వారీ అని ఉంటుంది సార్. ఒక్కసారి ఈ పాయింట్ చెప్తాను. ఈ పాయింట్ చెప్తే మీకు అర్థమైంది. ఇప్పుడు మీరు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్స్ రాశారనుకోండి. ఓకే. ఎస్క్యూఎల్‌లో ఓకే. మీరు రాసి టూల్‌లో ఎగ్జిక్యూట్ చేశారు. డేటాబేస్ ఎలా చదివిందంటే ఫ్రమ్ కస్టమర్ నేమ్ ఓకే. నెక్స్ట్ జాయిన్స్ రాసారా? లేదు రాయలా. వేర్ రాసారా? రాయలా. గ్రూప్ బై రాసారా? రాయలా. అలా ఇవన్నీ చెక్ చేసుకొని లాస్ట్‌లో సెలెక్ట్ రాసారు, ఇన్సర్ట్ రాసారు, డిలీట్ రాసారా చెక్ చేసుకొని దాన్ని బట్టి డేటా అనేది ఫెచ్ చేయడం గాని, డిలీట్ చేయడం గాని, అప్డేట్ చేయడం గాని చేసిద్ది. ఇది డేటాబేస్ అర్థం చేసుకునే ఫార్మాట్ అన్నమాట. ఇది మీరు క్వెరీ రాసే ఫార్మాట్. క్లియరా? సార్ క్లియర్. యాహ్! మీరు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్ వేర్ ఐడీ ఇన్ 4, 5, 6 అని రాశారు. ఓకే.
ఇది క్వైరీ రాసి ఎగ్జిక్యూట్ చేశారు. డేటాబేస్కి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళిద్ది అంటే ఫ్రమ్ కస్టమర్ వేర్ ఐడి ఇన్ 1,3,5 లాస్ట్లో ఇవన్నీ చెక్ చేసుకుని ఇవన్నీ లేవు కాబట్టి సెలెక్ట్ చేయాలా, ఇన్సర్ట్ చేయాలా, అప్డేట్ చేయాలా చెక్ చేసుకుని అదే సెలెక్టా అప్డేట్ డిలీట్ చెక్ చేసుకుని ఓకే సెలెక్ట్ అయితే ఆ రికార్డ్స్ని డిస్ప్లే చేసిద్ది అనమాట. అంతే. ఈ ఆర్డర్లో మీరు క్వైరీ రాస్తారు, ఈ ఆర్డర్లో అది రీడ్ చేసుకుని అవుట్పుట్ అనేది ప్రింట్ చేస్తుంది. క్లియరా? ఇంటర్వ్యూలో ఈ క్వశ్చన్ వచ్చింది, కెన్ యూ లెట్ మీ నో ద క్వైరీ ఎగ్జిక్యూషన్ ఆర్డర్ అంటారు. సో అప్పుడు ఈ ఆర్డర్ మీరు చెప్పాలి. ఫ్రమ్, జాయిన్, వేరు, గ్రూప్ బై, అగ్రిగేట్ ఫంక్షన్, హ్యావింగ్, సెలెక్ట్, డిస్టింక్ట్, ఆర్డర్ బై, లిమిట్. క్లియరా? నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. ఆన్లైన్. ఎస్ సార్. ఇది ఇది క్లియర్ ఉంది కదా, ఇది జస్ట్ అర్థం చేసుకునే ఆర్డర్ అనమాట. ఇది ఇంటర్వ్యూలో క్వశ్చన్ వస్తుంది ఈ క్వశ్చన్. సో ఒక్కసారి మీరు ఇది గుర్తుపెట్టుకోవాలన్నమాట అంతే. ఫ్రమ్, జాయిన్, వేరు, గ్రూప్ బై, అగ్రిగేట్ ఫంక్షన్, హ్యావింగ్, సెలెక్ట్, డిస్టింక్ట్, ఆర్డర్ బై. చాలు. అన్ని చెప్పాలని లేదు, కొన్ని చెప్పినా చాలు. క్లియర్ కదా? సో నెక్స్ట్ టాపిక్ వెళ్తున్నాం. సో ఇక్కడతో థియరీ క్లాస్ అయిపోయింది. ఓకే. సో నౌ వీ హ్యావ్ ఏ అడ్వాన్స్ టాపిక్స్ అనమాట. ఏవైతే మిగిలిపోయినాయో డేటాబేస్ ఆబ్జెక్ట్స్ అవి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకే. మనకి ఏమేమి మిగిలిపోయినాయి డేటాబేస్ ఆబ్జెక్ట్స్ ఏమేంటి చెప్పండి. వ్యూస్, మెటీరియల్స్ వ్యూస్, ప్రొసీజర్స్, ఫంక్షన్స్. సో వాటి గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకేనా? వెళ్దామా? థియరీ పరంగా ఏదైనా డౌట్ ఉందా? ఓఎల్టీపీ, ఓఎల్ఏపీ, నార్మల్ ఫార్మ్స్, ఎస్సీడీ టైప్స్ వీటిలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా మూడిట్లో? నో సార్, క్లియర్. యా, ఆన్లైన్ ఏదో డౌట్ అడుగుతున్నారు ఎవరు? లేదు సార్, క్లియర్ అని చెప్పాను. యా, స్టార్ట్ చేద్దామా? ఎస్ సార్, ఎస్ సార్. యా. సో ఇక్కడతో థియరీ క్లాస్ అయిపోయిందండి. ఓవరాల్గా మీకు రియల్ టైంలో వాడే టెర్మినాలజీస్ అన్ని నేను కవర్ చేశాను. ఓకే. సో రియల్ టైంలో ఏంటంటే మీకు ఎంటిటీ అట్రిబ్యూట్స్, ప్రైమరీ అట్రిబ్యూట్స్, నాన్ ప్రైమరీ అట్రిబ్యూట్స్ ఇలాంటి వర్డ్స్ టెర్మినాలజీస్ ఎక్కువ వాడతారు రిక్వైర్మెంట్ ఇచ్చేటప్పుడు. సో అవి చూడగానే మీరు అర్థమైపోవాలి. సో ప్రైమరీ అట్రిబ్యూట్స్, నాన్ ప్రైమరీ అట్రిబ్యూట్స్కి డిఫరెన్స్ చెప్పండి. హలో, ఆన్లైన్. ప్రైమరీ అట్రిబ్యూట్స్, నాన్ ప్రైమరీ అట్రిబ్యూట్స్కి డిఫరెన్స్ ఏంటి? సార్ ప్రైమరీ అట్రిబ్యూట్స్ అంటే నాట్ నల్ ప్లస్ యూనిక్ సార్. యా, నాన్ ప్రైమరీ అట్రిబ్యూట్స్ లో డూప్లికేట్ వాల్యూస్ ఉంటాయి. డూప్లికేట్ వాల్యూస్, నల్ వాల్యూస్. యా, డూప్లికేట్ నల్ వాల్యూస్ ఉంటాయి. అది ప్రైమరీ అట్రిబ్యూట్స్, నాన్ ప్రైమరీ అట్రిబ్యూట్స్ అన్నమాట. ఓకే. ఎంటిటీస్ అట్రిబ్యూట్స్ కి డిఫరెన్స్ చెప్పండి. అంటే ఎంటిటీస్ అంటే ఏంటి, నా అట్రిబ్యూట్స్ అంటే ఏంటి? ఎంటిటీ అంటే కాలమ్ నేమ్స్. ఆహా, తప్పు. ఏవైతే ఆబ్జెక్ట్స్ ఉంటాయో దాని ఎంటిటీస్ అంటారు. ఆబ్జెక్ట్స్ అంటే ఏమేమి అవ్వచ్చు? టేబుల్స్, వ్యూస్, ఆబ్జెక్ట్స్, ప్రొసీజర్స్, వ్యూస్, ట్రిగర్స్. యా, వీటన్నిటిని ఎంటిటీస్ అంటారు. ఎప్పుడైతే టేబుల్ అనేది ఎంటిటీ అయిద్దో కాలమ్ నేమ్స్ అనేవి అట్రిబ్యూట్స్ అవుతాయి. ఓకే. టేబుల్స్ అనేవి ఎంటిటీ అయితే కాలమ్స్ అట్రిబ్యూట్స్ అవుతాయి కదా. ఇన్ కేస్ కాలమ్స్ ఎంటిటీ అయింది అనుకోండి, డేటా టైప్స్ అనేవి అట్రిబ్యూట్స్ అవుతాయి. ఓకే. ఎంటిటీ బేసిస్ మీద అట్రిబ్యూట్స్ అనేవి డిపెండ్ అయి ఉంటాయి. క్లియర్ ఇది? ఏదైతే డేటాబేస్ ఆబ్జెక్ట్స్ ఉంటాయో వాటిని ఎంటిటీస్ అంటారు. ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి? టేబుల్స్ అవ్వచ్చు, వ్యూస్ అవ్వచ్చు, మెటీరియల్స్ వ్యూస్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో ఆబ్జెక్ట్స్ అన్నిటిని ఎంటిటీస్ అంటారు. దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ చెప్పేదాన్ని అట్రిబ్యూట్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టేబుల్ అనేది ఎంటిటీ అయితే దాని కాలమ్ నేమ్స్ అనేవి అట్రిబ్యూట్స్ అవుతాయి. క్లియరా? సార్ ఇవన్నీ టెర్మినాలజీస్ అనమాట. మీకు రిక్వైర్మెంట్ ఇచ్చే డాక్యుమెంట్లో ఎంటిటీస్, అట్రిబ్యూట్స్, ప్రైమ్ అట్రిబ్యూట్స్, ఓకే, నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్స్. ఓకే. ఇది ట్రాన్సాక్షన్ డేటాబేస్, ఇది డేటా వేర్ హౌస్, ఇది డేటా మార్ట్, ఇది డేటా లేక్. ఓకే. దీంట్లో ఈ డేటా వచ్చేసి టైప్ 4 ఎస్సిడి, ఈ డేటా వచ్చి టైప్ 2 ఎస్సిడి. ఇలా రిక్వైర్మెంట్స్ ఇచ్చినప్పుడు మీకు ఇలా రాస్తారనమాట. సో అలా రాసినప్పుడు ఏంటంటే మీకు ఐడియా రావడం కోసం, అది రియల్ టైంలో మీరు అప్లై చేస్తారా లేదా, లేకపోతే యూజ్ ఉంటుందా లేదా అనేది కాదు. బట్ మీకు ఇచ్చిన డాక్యుమెంట్ మీరు రీడ్ చేసినప్పుడు అర్థం అవడం కోసం టెర్మినాలజీస్ అని ఈ థియరీ క్లాస్లో నేను చెప్పాను. క్లియరా ఇది? ఏదైనా డౌట్ ఉందా ఇంకా వీటిలో? ఆన్లైన్ ఇంకా ఎవరికైనా డౌట్ ఉందా ఈ మూడింటి మీద?
ఓఎల్టీపీ ఓఎల్ఏపీ మీద కానీ ఎస్సిడి మీద కానీ నార్మల్ ఫార్మ్స్ మీద కానీ ఏదైనా డౌట్ ఉందా? సరే, సో ఐఎమ్ స్టార్టింగ్ ద వ్యూస్. ఎస్పీజీ టైప్ 4 ఒకసారి చెప్పండి. ఎస్పీజీ టైప్ 4. ఎస్సిడి ఎస్పీజీ టైప్ 4. టైప్ 4. ఓకే, ఒక్క నిమిషం. ఎస్సిడి టైప్ 2 అంటే ఎస్సిడి టైప్ 2లో ఏం చేస్తున్నాం? ఓకే, స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ పెట్టి ఆ ప్రైస్ అనే కాలం ఎప్పుడు ఆ ప్రైస్ అనేది ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా ఉంది అనేది మెయింటైన్ చేస్తున్నాం, అంతే కదా? ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి. ఓకే, ఒక ప్రోడక్ట్ ఉంది. ఆ ప్రోడక్ట్ ఏంటి, ఆ ప్రైస్ అనేది ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా ఉంది? జనవరి 1 నుంచి మే వరకు ఉంది. ఓకే, ఇన్ కేస్ ఆ ప్రైస్ అనేది అప్డేట్ అయింది. అప్డేట్ అయినప్పుడు ఏంటంటే ప్రైస్ స్టార్ట్ డేట్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అండ్ దాన్ని ఎప్పుడు ఎండ్ అవుతుంది. ఇన్ కేస్ కరెంట్ కూడా అదే ప్రైస్ ఉంటే వీ విల్ షో ఇన్ ద నల్. సో ఇదేంటి టైప్ 2. టైప్ 4 అంటే ఏంటంటే కరెంట్ టేబుల్ ని మనం దీంట్లో ఏం చేంజ్ చేయం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రైస్ 400 నుంచి 500కి అప్డేట్ అయింది. సో ఈ టేబుల్లో ఏం చేస్తాం అంటే 400 ప్లస్ 500 అనేది అప్డేట్ చేస్తాం. బట్ దీని హిస్టరీ ఉంటుంది కదా, దాన్ని ఇంకొక టేబుల్లో స్టోర్ చేస్తాం. సో ఇక్కడ ఏం స్టోర్ చేస్తాం అంటే ప్రోడక్ట్ ఐడి, ప్రోడక్ట్ నేమ్, ఓకే, ప్రోడక్ట్ ప్రైస్ ఎప్పటి నుంచి 1/1/2022 నుంచి ఆ ప్రోడక్ట్కి ఆ ప్రైస్ ఉంది. ఎప్పుడు వరకు ఉంది? 1/7/2022 వరకు ఉంది. ఇప్పుడు కరెంట్ ప్రైస్ ఎంత? 400. ఇక్కడ ఏదైతే కొత్త ప్రైస్ ఉంటుందో అది ఇక్కడ యాడ్ చేస్తాం అనమాట. ఇది ఓల్డ్ ప్రైస్, ఇది న్యూ ప్రైస్. బట్ ఈ కరెంట్ టేబుల్ ఏదైతే ఉంటుందో ప్రొడక్ట్ టేబుల్, ఆ ప్రొడక్ట్ టేబుల్ ఏం చేంజ్ చేయం, జస్ట్ ప్రైస్ అప్డేట్ చేస్తాం. దీని హిస్టరీ మొత్తాన్ని ఇంకో టేబుల్ స్టోర్ చేస్తాం. క్లియరా? ఓకే. సో వ్యూస్కి వచ్చేద్దాం. సో మనం డేటా మార్ట్స్ గురించి చెప్పాం కదా. ఓకే, సో సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక డేటాబేస్ ఉంది. డేటాబేస్ మీద 10,000 ఒక 10,000 యూజర్స్ కనెక్ట్ అయ్యారు. లేదా ఒక డేటాబేస్ ఆబ్జెక్ట్స్ మీద 10,000 మెంబర్స్ కనెక్ట్ అయ్యారు. సో 10,000 మెంబర్స్ డిఫరెంట్ క్వైరీస్ ఇన్సర్ట్ చేస్తున్నారు, అప్డేట్ చేస్తున్నారు, డిలీట్ చేస్తున్నారు. సో అప్పుడు టేబుల్ ఏమవుతుంది? టేబుల్ మీద ఎక్కువ ఇంపాక్ట్ ఉంటే, ఏదైనా ఒక టేబుల్ మీద ఎక్కువ ఇంపాక్ట్ ఉంది అనుకోండి, ఎక్కువ క్వైరీస్ హిట్ చేస్తున్నారు అనుకోండి, సో టేబుల్ ఏమవుతుంది అంటే డౌన్ అవుతా వస్తుంది. ఓకే, మీకు 1 minute ఇవ్వాల్సిన క్వైరీని అది 5 minutes 10 minutesకి ఇస్తుంది అనమాట. ఎందుకు? ఎవరైతే ఫస్ట్ హిట్ చేస్తున్నారో వాళ్ళ క్వైరీస్ని, అంటే ఒక 100 క్వైరీస్ వచ్చినాయి, అది ఒక ఫార్మెట్లో అరేంజ్ చేసుకుంటుంది. ఒక్కొక్క క్వైరీని ఎగ్జిక్యూట్ చేసి మీ క్వైరీ వచ్చేటప్పటికి 5 minutes పట్టొచ్చు, 10 minutes పట్టొచ్చు. ఓకే, బట్ దీనివల్ల ఏంటంటే కొంచెం టేబుల్ కూడా స్లో అవుతూ ఉంటుంది. అది మీకు రెస్పాండ్ అయ్యే టైం కూడా పెరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి వాటిని రెడ్యూస్ చేయడానికి ఏం చేశారంటే వీ హ్యావ్ ఏ వ్యూస్ అనమాట. ఓకే, సో మనం ఏం చేస్తాం అంటే ఒక టేబుల్ మీద ఒక వ్యూ క్రియేట్ చేస్తాం. వ్యూ క్రియేట్ చేసి ఎవరైతే 100 యూజర్స్ ఉన్నారో 100 యూజర్స్లో 50 మెంబర్స్ ఎవరైతే సెలెక్ట్ క్వైరీ వాడుతున్నారో వాళ్ళకి ఈ వ్యూ అనేది ఇచ్చేస్తాం. సో వాళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్గా టేబుల్ మీద ఇంపాక్ట్ అవ్వకుండా వ్యూ మీద ఇంపాక్ట్ అవుతారు. సో దీనివల్ల ఏంటంటే లోడ్ అనేది తగ్గిద్ది టేబుల్కి. ఓకే, క్లియరా? ఇది ఆన్లైన్ క్లియరా? 100 యూజర్స్ ఉన్నారు ఒక టేబుల్కి. వర్చువల్ గా స్టోర్ చేసుకుంటా సార్. యా, దీని గురించి ఇంకా డీటెయిల్గా వెళ్దాం. అసలు వ్యూ అనేది ఎందుకు క్రియేట్ చేయాలో చెప్తున్నా. ఓకే, వ్యూ అనేది ఎందుకు క్రియేట్ చేయాలంటే ఒక 100 యూజర్స్ ఉన్నారు, 100 క్వైరీస్ ఎగ్జిక్యూట్ చేశారు. ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఏంటంటే మీ క్వైరీ వచ్చేటప్పటికి 1 minute అవ్వాల్సింది 5 to 10 minutes పట్టింది. ఎందుకు? అది 100 క్వైరీస్ని ఒక ప్రాపర్ వేలో అరేంజ్ చేసుకుని ఒక్కొక్క క్వైరీని ఎగ్జిక్యూట్ చేసి రిజల్ట్ ఇచ్చుకుంటే వెళ్తుంది. సో దీనివల్ల ఏంటంటే పెర్ఫార్మెన్స్ బాగా ఇంపాక్ట్ అవుతుంది. సో దీన్ని రెడ్యూస్ చేయడానికి, పెర్ఫార్మెన్స్ పెంచడానికి మనం ఆ టేబుల్ మీద ఒక వ్యూని క్రియేట్ చేస్తాం. వ్యూని క్రియేట్ చేసి ఎవరైతే సెలెక్ట్ క్వైరీ వాడుతున్నారో వాళ్ళని ఆ వ్యూలో ఉన్న డేటాని క్వైరీ చేసుకోమని చెప్తాం. ఓకే, ఇది ఫస్ట్ బెనిఫిట్ అనమాట వ్యూకి. సెకండ్ బెనిఫిట్ ఏంటంటే నాది కస్టమర్ అనే టేబుల్ బయటికి నేను ఎక్స్పోజ్ చేయకూడదు అనుకుంటున్నా. కస్టమర్ అనే టేబుల్లో ఉన్న డేటా కానీ కస్టమర్ టేబుల్ కానీ ఎక్స్పోజ్ చేయకూడదు అనుకుంటున్నా. దాంట్లో కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఉంది. సో దాని బదులు ఏంటంటే ఎక్స్ కస్టమర్ అని క్రియేట్ చేసి ఏవైతే అంత సెన్సిటివ్ కాలమ్స్ కావో ఆ కాలమ్స్ వరకు ఇద్దాం అనుకుంటున్నా. అలాంటి కండిషన్స్లో వి యూజ్ వ్యూస్ అనమాట. ఓకే, వ్యూస్ అనేది ఎందుకు వాడతాం అర్థమైందా? సో నా టేబుల్ ఎక్స్పోజ్ చేయకూడదు అనుకున్నా, బయటికి కాలమ్స్ టేబుల్ని ఎక్స్పోజ్ చేయకూడదు, వేరే నేమ్స్తో చూపించాలి అనుకున్నప్పుడు. ఓకే, రెండోది ఏంటి, అన్ని కాలమ్స్ కాకుండా కొన్ని కాలమ్సే చూపించాలి అనుకున్నప్పుడు. ఓకే, ఎక్కువ కస్టమర్లు ఉండి ఒక టేబుల్ మీద ఎక్కువ ఇంపాక్ట్ పడుతుంది, ఇంపాక్ట్ తగ్గియాలనుకున్నప్పుడు ఐ యూజ్ వ్యూస్ అనమాట. ఇది క్లియరా? వ్యూస్ అనేది క్లియరా? ఓకే, సో వ్యూ ఈజ్ ఎ వర్చువల్ టేబుల్ బేస్డ్ ఆన్ ద రిజల్ట్ సెట్ ఆఫ్ ఎ సెలెక్ట్ క్వైరీ. సో వ్యూ అనేది ఎలా క్రియేట్ అయింది అంటే మీరు ఏదైతే సెలెక్ట్ క్వైరీ వాడతారు కదా, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్స్ అన్నారు. స్టార్ అంటే అన్ని కాలమ్స్ కాబట్టి వ్యూ అనేది అన్ని కాలమ్స్తో క్రియేట్ అయింది. లేదా సెలెక్ట్ కస్టమర్ ఐడి కస్టమర్ నేమ్ ఫ్రమ్ కస్టమర్స్ అన్నారు.
ఓకే, అప్పుడు ఏమైంది, ఓన్లీ కస్టమర్ ఐడి కస్టమర్ నేమ్తో ఆ వ్యూ అనేది క్రియేట్ అయింది. సో వ్యూ అనేది ఏంటంటే వర్చువల్ టేబుల్ అనమాట. సో ఇది ఎలా క్రియేట్ అయింది, క్వైరీస్తో క్రియేట్ అయింది, సెలెక్ట్ క్వైరీతో సీక్వెల్ క్వైరీతో క్రియేట్ అయింది. ఓకే, ఇట్ డస్ నాట్ స్టోర్ డేటా ఇట్ సెల్ఫ్, ఇట్ పుల్స్ డేటా ఫ్రమ్ అండర్లయింగ్ టేబుల్స్. ఇక్కడ ఏంటంటే ఇది డేటా అనేది ఎక్కడ స్టోర్ చేయదు, ఇది ఏం చేస్తుంది అంటే టేబుల్లో ఉన్న డేటాని ఫెచ్ చేసిద్ది అనమాట, చేసి ఒక క్యాచీలో పెట్టుకుంటుంది. సో మీరు ఆ వ్యూని కాల్ చేసినప్పుడు ఆ క్యాచీలో ఉన్న డేటాని చూపిస్తుంది అనమాట. ఓకే, ఇది సెకండ్. నెక్స్ట్, సింప్లిఫైస్ కాంప్లెక్స్ క్వైరీ బై ఎన్కాప్లింగ్ లాజిక్స్ ఇన్ ఏ సింగిల్ క్వైరీ. వర్చువల్ టేబుల్ సెక్యూర్ సింపుల్ వే ఆఫ్ యాక్సెసింగ్ డేటా. సో దీనివల్ల ఏంటంటే ఇందాక చెప్పా కదా, సెక్యూరిటీ పెరిగిద్ది. సో డేటా అనేది ఈజీగా యాక్సెస్ అయింది. ఓకే, సో సింపుల్గా చెప్పంటే వ్యూ ఇస్ ఏ వర్చువల్ టేబుల్ క్రియేటెడ్ బేస్డ్ ఆన్ ద రిజల్ట్ సెట్ ఆఫ్ ఏ సెలెక్ట్ క్వైరీ అని చెప్పొచ్చు. ఇట్ డస్ నాట్ స్టోర్ డేటా ఇట్ సెల్ఫ్. ఓకే, ఇట్ అండర్లైన్ ద tables. So it is used for to increase the security and accessing the simple data. ఇలా చెప్పొచ్చు అనమాట. క్లియర్ ఇది. సో వ్యూస్ అనేది దేని మీద క్రియేట్ చేస్తున్నాం, సెలెక్ట్ క్వైరీ మీద క్రియేట్ చేస్తున్నాం. ఓకే, సో దీంట్లో మీరు ఏంటంటే లాజిక్స్ అన్ని రాసేసి మీరు కస్టమర్స్కి సింపుల్ వేలో టేబుల్ డిస్ప్లే చేయొచ్చు. క్లియరా? వ్యూ అనేది ఎవరికైనా అర్థం కాలేదా? ఆన్లైన్ ఏదైనా డౌట్ ఉంటే ఒకసారి అడగండి. క్లియర్ సార్. క్లియర్ కదా, వ్యూ అనేది క్లియర్ కదా. ఇదే వర్చువల్ టేబుల్ అనమాట. ఓకే, ఇది ఏం చేస్తుంది అంటే సెలెక్ట్ క్వైరీ ఉంటుంది కదా, క్రియేట్ ఏ వ్యూ నేమ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ అంటారు. సో వ్యూ సింటాక్స్ అది. సో ఎప్పుడైతే మీరు ఒక వ్యూని క్రియేట్ చేస్తున్నారో, ఓకే, ఇక్కడ ఏంటంటే వ్యూ అనేది ఏది మెమరీ ఏం తీసుకోదు, ఆ సెషన్ ఉన్నంత వరకు ఆ క్వైరీ డేటాని తీసుకొచ్చి చూపిస్తూ ఉంటుంది అనమాట. ఇన్ కేస్ సెషన్ అంటే అయిపోయింది అనుకోండి, మళ్ళీ నార్మల్గా ఫెచ్ చేసిద్ది. అంత డీటెయిల్డ్ వద్దు, సింపుల్గా చెప్పాలంటే ఒక సెలెక్ట్ క్వైరీని ఇంకొక చార్ట్ చూపించడానికి వ్యూస్ అనమాట, అంతే సింపుల్గా. ఓకే, ఇక్కడెక్కడ ఈ మెమరీని ఎక్కడ స్టోర్ చేయదు, టేబుల్ ఉన్న డేటాని ఎక్కడ స్టోర్ చేయదు, సెలెక్ట్ క్వైరీలో ఉన్న డేటాని చూపిస్తుంది అనమాట వ్యూ పని అదే. క్లియరా ఇది? అంటే ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ డేటానే చూపిస్తుంది సార్, ఇన్ కేస్ రికార్డ్ అప్డేట్ అయితే. రికార్డ్ అప్డేట్ అయితే అప్డేట్ అండ్ రికార్డ్ చూపిస్తుంది అనమాట, అదే చెప్తుంది. వర్చువల్ టేబుల్ అనమాట ఇది. క్వైరీలో ఏదైతే మీకు రికార్డ్ ఉంటుందో దాన్ని చూపిస్తుంది అనమాట. ఇక్కడ ఎక్కడ మెమరీ స్టోర్ చేయదు. ఇక్కడ ఒకసారి ఇమేజ్ చూడండి, మీకు అర్థమైంది. 2 టేబుల్స్ ఉన్నాయి, జాయింట్ వాడి ఒక సెలెక్ట్ క్వైరీ క్రియేట్ చేస్తారు, దాని మీద వ్యూ క్రియేట్ చేశాను అనుకోండి. సో మీకు వ్యూ ఇలా ఉంటుంది అనమాట. సో ఇది చూడడానికి టేబుల్ లాగే ఉంటుంది, బట్ ఇది ఎక్కడ మెమరీ అనేది స్టోర్ చేయదు. అంటే ఈ టేబుల్లో ఉన్న డేటా రికార్డ్స్ని మళ్ళీ డూప్లికేట్ ఏం చేయదు. మీరు ఈ వ్యూని కాల్ చేశారు అనుకోండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ వ్యూ అని కాల్ చేస్తే ఆ 2 టేబుల్ జాయిన్ చేసి మీకు అవుట్పుట్ అనేది చూపిస్తుంది. క్లియరా? వ్యూ అనేది క్లియరా? Yes, sir. యా. మెటీరియల్స్ వ్యూ అని ఇంకో కాన్సెప్ట్ ఉంది. మెటీరియల్స్ వ్యూ ఏంటంటే, సార్ ఒక సింటాక్స్ రాసి చూపిస్తారా? యా రాస్తాను. మెటీరియల్ వ్యూస్ అయినాక రాస్తాను. మెటీరియల్స్ వ్యూ అంటే ఏంటంటే రియల్ టైమ్గా డేటాను స్టోర్ చేస్తుంది. ఓకే, రియల్ టైంలో డేటాను స్టోర్ చేసిద్ది. ఇన్ కేస్ టేబుల్లో కనుక అప్డేట్ కానీ డిలీట్ కానీ జరిగింది అనుకోండి, మెటీరియల్ వ్యూలో అది రిఫ్లెక్ట్ అవ్వదు. ఇన్ కేస్ రిఫ్లెక్ట్ అవ్వాలంటే మీరు ఆ మెటీరియల్స్ వ్యూని రీఫ్రెష్ చేయాలి. ఓకేనా, వ్యూకి మెటీరియల్ వ్యూకి డిఫరెన్స్ అదే. ఇన్ కేస్ మిమ్మల్ని ఎంట్రీలో డిఫరెన్స్ బిట్వీన్ వ్యూ అండ్ మెటీరియల్ వ్యూ అన్నారు అనుకోండి, వ్యూ is a virtual table which will not store any data. It will show the data from select query. Okay, whereas material view will store the data. If you want to reflect the current data from other tables, we need to refresh the materials view. Simple గా అలా చెప్పొచ్చు డెఫినేషన్. ఓకే, ఒకసారి రాస్తున్నాను చూడండి. 1 minute.
క్లియరా? ఆన్లైన్ క్లియరా ఇది? సో నేను ఇక్కడ ఏం చేస్తున్నా, వీకాస్ట్ అనే వ్యూని క్రియేట్ చేస్తున్నా. ఎలా క్రియేట్ చేస్తున్నా, కస్టమర్ టేబుల్ ఉన్న డేటాని రిఫ్లెక్ట్ చేయమని చూపిస్తున్నా. సో వ్యూని కాల్ చేయడానికి ఏంటి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ వీకాస్ట్. సో ఏదైతే వ్యూ ఉందో దాన్ని కాల్ చేశాను, దాంట్లోనే డేటా అనేది డిస్ప్లే అయింది. ఒకసారి ఇక్కడ రిఫ్రెష్ చేయండి. సో రిఫ్రెష్ చేస్తే మీకు ఏవైతే వ్యూస్ ఉన్నాయో వ్యూ క్రియేట్ అయింది. ఈ వ్యూ అనేది టేబుల్ కాదు, ఇదేంటి సెలెక్ట్ క్వైరీ అనమాట. సో ఎప్పుడైతే మీరు ఈ వీకాస్ట్ అనేది కాల్ చేస్తారు, ఈ వీకాస్ట్ అనేది ఏం చేసింది అంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్ ని కాల్ చేస్తుంది. ఇక్కడ మీరు ఏదైతే క్వైరీ రాస్తారో అది ఎగ్జిక్యూట్ అయ్యి మీకు అవుట్పుట్ అనేది ప్రింట్ అయింది. క్లియరా ఇది? సో ఇప్పుడు నేను కస్టమర్ లేదా ఒక బిఏ అప్లికేషన్ కి కస్టమర్ అనే నేమ్తో ఇవ్వడం ఇష్టం లేదు, వీకాస్ట్ అనే టేబుల్తో ఇవ్వాలనుకున్నా. ఓకే, అర్థమవుతుందని నేను చెప్తుంది. నేను కస్టమర్ నేమ్ అనేది ఎక్స్పోజ్ చేయకూడదు అనుకుంటున్నా. నేను కస్టమర్ ప్లేస్ లో నేను ఇంకొక డమ్మీ నేమ్ పంపించాలనుకున్నా, లేదా కస్టమర్ టేబుల్ అన్ని కాలమ్స్ పంపకుండా కొన్ని కాలమ్సే పంపాలనుకున్నా. సో అలాంటి టైంలో నాకు ఏం హెల్ప్ అవుతుంది, ఇది హెల్ప్ అవుతుంది అనమాట. అర్థమైందా? హలో, క్లియర్ కదా? ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, నేను ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్ ఉంది, దీంట్లో ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి అనేది సెన్సిటివ్ కాలమ్స్. నేను డేటా అనలిస్ట్కి ఇచ్చినప్పుడు కస్టమర్ ఐడి, కస్టమర్ నేమ్, అడ్రస్ ఇద్దాం అనుకుంటున్నా. అండ్ కస్టమర్ అనే టేబుల్ నేమ్ నేను చెప్పాలనుకోవట్లా, నేను వేరే నేమ్తో చెప్పాలనుకుంటున్నా. అలాంటి టైంలో నేను ఏం చేస్తానంటే నేను వ్యూ అనేది క్రియేట్ చేస్తాను. సో వ్యూలో ఏం చేస్తానంటే ఓన్లీ ఏవైతే కాలమ్స్ కావాలో కస్టమర్ ఐడి యాజ్ సిఐడి కామా సి నేమ్, ఓకే, నేను వాడికి నా టేబుల్ తెలియకూడదు అనుకున్నా, కాలం నేమ్స్ తెలియకూడదు అనుకున్నా. సో అప్పుడు ఏం చేస్తా అంటే నేను వ్యూ క్రియేట్ చేస్తా. వ్యూ క్రియేట్ చేసి బాబు నువ్వు ఈ వ్యూ నుంచి డేటా అనేది పుల్ చేసుకో అని చెప్తాం. ఓకే, సో వాడికి ఏం చెప్తాం అంటే బాబు వి కస్టమర్ టేబుల్ నేము, సిఐడి టేబుల్ నేము, ఓకే, అండ్ సి నేమ్ అనేది కాలం నేమ్స్ అని చెప్తాం. ఓకే, వాడు ఏంటంటే వాడు ఎంతసేపు కాల్ చేసినా వాడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ వి కస్ట్ అని కాల్ చేస్తాడు. సో వి కస్ట్ అని కాల్ చేసినప్పుడు ఓన్లీ ఏవైతే కాలమ్స్ మనం ఎక్స్పోజ్ చేయాలనుకున్నా ఆ కాలమ్స్ నే వాడు చూడగలుగుతాడు తప్ప వాడు ఆ టేబుల్ ఉన్న అన్ని కాలమ్స్ ని చూడలేడు. క్లియర్ ఇది? అలాంటి సిచ్యువేషన్స్ లో వి క్రియేట్ ద వ్యూ. క్లియరా? సో వ్యూ అనేది ఏంటి, ఇట్స్ ఎ విర్చువల్ టేబుల్. ఓకే, ఎప్పుడైతే మనం సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ రాస్తామో సో అది విర్చువల్ టేబుల్ కాబట్టి విర్చువల్ టేబుల్ ఏం చేస్తుంది, ఆ విర్చువల్ టేబుల్ ఉన్న క్వైరీ ఏదైతే ఉంటుందో ఈ క్వైరీని ట్రిగ్గర్ చేస్తుంది. క్వైరీని ట్రిగ్గర్ చేసి అది అవుట్పుట్ గా ప్రింట్ అయింది. క్లియర్ అయింది వ్యూ అనేది? ఏదైనా డౌట్ ఉందా వ్యూ పరంగా? క్లియర్. ఓకే, మెటీరియల్స్ వ్యూ ఏంటంటే రియల్ టైంలో డేటాను స్టోర్ చేస్తుంది. మీరు ఎప్పుడైతే ఒక క్రియేట్ మెటీరియల్స్ వ్యూ వీకస్ట్ అన్నారో ఈ క్వైరీని కాల్ చేసి ఆ డేటాని అది రియల్ టైంలో స్టోర్ చేసుకుంటుంది. ఓకే, ఇన్ కేస్ మీరు ఏదైనా ఈ కస్టమర్ టేబుల్లో అప్డేట్స్ కానీ డిలీట్ కానీ చేశారనుకోండి, అది ఇక్కడ డిలీట్ అవ్వదు. ఎందుకు డిలీట్ అవ్వదు, ఇది ఆల్రెడీ మెమరీని క్రియేట్ చేసుకుని దాంట్లో స్టోర్ చేసుకుంది. ఇన్ కేస్ దీంట్లో రిఫ్లెక్ట్ అవ్వాలంటే యూనిట్ టు రిఫ్రెష్ ద మెటీరియలైజ్ వ్యూ. క్లియరా? సో ఇంటర్వ్యూలో వచ్చే క్వశ్చనే డిఫరెన్స్ బిట్వీన్ వ్యూ అండ్ మెటీరియలైజ్డ్ వ్యూ అనే క్వశ్చన్ వస్తుంది. ఓకేనా? ఇక్కడ తాపన ముందుకెళ్దాం ఇంకా. సార్ ఒకసారి మెటీరియల్ వ్యూ చెప్పండి సార్. మెటీరియల్ వ్యూ కూడా సేమ్ ఇదే, వ్యూకి మెటీరియలైజ్ వ్యూ రెండు సేమే. మెటీరియలైజ్డ్ వ్యూ అనేది ఏంటంటే నాకు తెలిసి MySQL సపోర్ట్ చేయదు, బట్ ట్రై చేద్దాం. యా, సపోర్ట్ చేయదండి. MySQL అనేది మెటీరియలైజ్డ్ వ్యూ సపోర్ట్ చేయదు. ఒక నిమిషం చూస్తున్నా. ఇటా చెక్ చేస్తున్నాను మెటీరియలైజ్ వ్యూ సపోర్ట్ అయిద్దా లేదా అనేది. సార్ మనం రీఫ్రెష్ వ్యూని రీఫ్రెష్ చేయాలి సార్ మెటీరియల్స్ వ్యూని, అది ఏంటండి? అది మెటీరియల్. హలో, అర్థం కావట్లేదండి, మళ్ళీ ఒకసారి అడగండి. అదే సార్ ఇప్పుడు మెటీరియల్ వ్యూ అనేది వ్యూ కి మెటీరియల్ వ్యూకి డిఫరెన్సెస్ చెప్పారు కదా సార్.
అదే అండి, దీంట్లో MySQL లో మెటీరియల్స్ వ్యూ సపోర్ట్ చేయదు. మెటీరియల్స్ వ్యూ ఏంటంటే ఇది రియల్ టైమ్ లో డేటాను స్టోర్ చేస్తుంది. ఇప్పుడు ఈ క్వైరీ ఏదైతే ఉందో ఈ క్వైరీని కాల్ చేసి దీంట్లో వచ్చిన అవుట్పుట్ ని అది ఒక టేబుల్ ఫార్మాట్ లో స్టోర్ చేసుకుంటది. ఓకే సార్. యా, సో తర్వాత ఒకవేళ అప్డేట్ అయితే అర్థం కాలేదండి. డేటా కనుక అప్డేట్ అయితే అప్పుడు మనం రీఫ్రెష్ చేయమంటున్నారు కదండి. అవుతుంది మీకు మెటీరియల్ వ్యూలో ఏంటంటే డేటా అనేది అప్డేట్ అయినా డిలీట్ అయినా కస్టమర్ టేబుల్ అది రిఫ్లెక్ట్ అవుతుంది. ఇన్ కేసు రిఫ్లెక్ట్ అవ్వాలంటే రీఫ్రెష్ ఏదైతే వీకాస్ట్ ఉంటుందో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీకాస్ట్ 1 అనుకోండి మెటీరియల్ వ్యూ. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే రిఫ్రెష్ వీకాస్ట్ 1 అని చెప్పి ఇవ్వాలి. సో అప్పుడు మీకు ఈ క్వైరీని మళ్ళీ కాల్ చేసి ఆ కొత్తగా అప్డేట్ అయిన రికార్డ్స్ కానీ డిలీట్ అయిన రికార్డ్స్ కానీ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి అనమాట. సో MySQL అనేది మెటీరియల్స్ వ్యూ సపోర్ట్ చేయదు, బట్ ఇంటర్వ్యూలో క్వశ్చన్ వస్తుంది డిఫరెన్స్ బిట్వీన్ వ్యూ అండ్ మెటీరియల్స్ వ్యూ. వ్యూ అంటే virtual table which will not store the data, which will show the query which has written in the while creating the table, whereas materials view will store the data. It will not show the current data. We need to refresh materials view అని చెప్పాలి. క్లియర్ ఇది? ఏదైనా డౌట్ ఉందా వ్యూ కి మెటీరియల్స్ వ్యూ కి డిఫరెన్స్ లో? ఆన్లైన్ క్లియర్ అండి? ఎస్ సార్ క్లియర్. యా, మెయిన్లీ దీనివల్ల రెండు బెనిఫిట్స్ అండి. ఒకటి, కాలమ్ నేమ్ టేబుల్ నేమ్ ఎక్స్పోజ్ చేయకూడదున్నప్పుడు మనం వ్యూస్ వాడతాం. రెండు, పెర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ చేయడానికి వ్యూస్ వాడతాం. క్లియరా? సో వ్యూస్ కానీ మెటీరియల్స్ వ్యూస్ కానీ ఈ రెండు పర్పస్ మీద వాడతాం. క్లియర్ కదా? సో విల్ గో టు ద నెక్స్ట్ టాపిక్. సో స్టోర్డ్ ప్రొసీజర్స్ ఫంక్షన్స్ ఎండ్ చేయనా ఇక్కడతో ఫర్దర్గా వెళ్దామా? సరే చూద్దాం సార్. రేపు క్లాస్ ఉంటుంది సార్. ఓపిక ఉందా? వెళ్దాం ముందుకి, ఇక్కడతో ఎండ్ చేద్దాం. సార్ వద్దు సార్. ఇక్కడికి ఎండ్ చేసేద్దాం సార్. స్టోర్ ప్లేసర్ ఇంపార్టెంట్ టాపిక్ కదా, కొద్దిగా మంచి నీట్గా చెప్పండి. యా సరే అండి, ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. లైక్ ఇది అయిపోయిన తర్వాత ఏది మన ఫెస్టివల్ అయిపోయిన తర్వాత మళ్ళీ కనెక్ట్ అవుదాం ప్రొసీజర్స్ ఫంక్షన్స్ గురించి. ఓకే, సో సింపుల్ గా వీటి ఇంట్రడక్షన్ నుంచి క్లోజ్ చేస్తాను. ప్రొసీజర్స్ ఫంక్షన్స్ ఇవి దేనికి వాడతారంటే సార్ విత్ క్లాస్ చెప్తున్నారు కదా సార్. విత్ క్లాస్ నిన్న చెప్పే కదండి. క్వరీస్ చెప్తున్నారు విత్ క్లాస్. క్వైరీస్ నిన్న ఎక్స్ప్లెయిన్ చేశాగా. ఒకసారి నేను మళ్ళీ చెప్తా, రేపు కనెక్ట్ అవ్వండి, సండే కనెక్ట్ అవ్వండి. ఇప్పుడు ఎవరైతే అడిగారో రేపు కనెక్ట్ అవ్వండి. ఒకసారి నిన్న చెప్పినని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా విత్ క్లాస్ లో. ఓకే, ఇప్పుడు ఒకసారి ప్రొసీజర్స్ కి ఫంక్షన్స్ కి ఇంట్రడక్షన్ ఇచ్చేసి నేను క్లోజ్ చేస్తా. ఓకే, ఒకసారి చూడండి ప్రొసీజర్ స్టోర్డ్ ప్రొసీజర్స్ సింటాక్స్ చూడండి. డిలిమిటర్, క్రియేట్ ఏ ప్రొసీజర్ నేమ్, అండ్ దెన్ ఇఫ్ వీఆర్ పాసింగ్ ఎనీ వాల్యూస్ దీంట్లో పాస్ చేస్తాం. బిగిన్ అండ్ ఈ బిగిన్ అండ్ మధ్యలో మనం క్వైరీస్ రాస్తాం. ఈ ప్రొసీజర్స్ కానీ ఫంక్షన్స్ కానీ దేనికి వాడతాం అంటే సింగిల్ షాట్ లో. ఇప్పుడు మీరు ఇటు సైడ్ డేటా ట్రాన్సాక్షన్ డేటాబేస్ ఉంది, దీంట్లో 100 టేబుల్స్ ఉన్నాయి. డేటా వేర్ హౌస్ లో 100 టేబుల్స్ ఉన్నాయి. ఈ 100 టేబుల్స్ లో డేటా ట్రాన్సాక్షన్ నుంచి డేటా వేర్ హౌస్ కి వన్ సింగిల్ షాట్ లో వెళ్ళాలి. అర్థమవుతుందా? సింగిల్ షాట్ లో ఇటు పక్కన ఉన్న టేబుల్లో ఉన్న డేటాను అటుపక్క టేబుల్లోకి సింగిల్ షాట్ లో పంపడానికి వి యూస్ స్టోర్డ్ ప్రొసీజర్స్ అండ్ ఫంక్షన్స్ అనమాట. ఓకే, స్టోర్డ్ ప్రొసీజర్లు ఏం రాస్తాం అంటే ఏవైతే 100 టేబుల్స్ క్వైరీస్ ఉంటాయో ఇన్సర్ట్ క్వైరీస్, ఓకే, వాటిని ఇక్కడ రాస్తాం అనమాట క్వైరీ ప్లేస్ లో. ఓకే, సో స్టోర్ ప్రొసీజర్స్ దేనికి వాడతారంటే సింగిల్ షాట్ లో మల్టిపుల్ క్వైరీస్ ని ఎగ్జిక్యూట్ చేయడానికి స్టోర్ ప్రొసీజర్స్ అనేది వాడతారు. సేమ్ స్టోర్ ఫంక్షన్స్ కూడా దానికే వాడతాం. బట్ ఏంటంటే స్టోర్ ఫంక్షన్స్ లో రియల్ టైంకి వచ్చేటప్పటికి ఫంక్షన్స్ అనేది ఏదైనా క్యాలిక్యులేట్ చేసి అవుట్పుట్ ప్రింట్ చేయడానికి ఫంక్షన్స్ అనేది వాడతాం. సో ఎప్పుడైనా అవుట్పుట్ ప్రింట్ చేయాలి అంటే వీ నీడ్ టు హ్యావ్ ఏ రిటర్న్. సో మీరు ఫంక్షన్లు ఏంటంటే కంపల్సరీగా రిటర్న్ వాడాలి. వేరే ఫంక్షన్లు ఏంటంటే ఓన్లీ క్వైరీస్ ఎగ్జిక్యూట్ చేస్తాం, మనం అలాంటిది రిటర్న్ చేయం. మెయిన్ డిఫరెన్స్ అదే అనమాట. సో డిఫరెన్స్ బిట్వీన్ ప్రొసీజర్స్ అండ్ ఫంక్షన్స్ అడుగుతారు. టు ఎగ్జిక్యూట్ మల్టిపుల్ క్వైరీస్ ఇన్ ఏ సింగిల్ షాట్ వీఆర్ యూజింగ్ ప్రొసీజర్స్ అండ్ ఫంక్షన్స్. ఓకే, ఫంక్షన్స్ రిటర్న్ ఏ వాల్యూ, వేరాస్ ప్రొసీజర్స్ మే ఆర్ మే నాట్ రిటర్న్ ఏ వాల్యూ. సో ఇదే డెఫినేషన్ అనమాట. సో సింపుల్ గా ప్రొసీజర్స్ ఫంక్షన్స్ దేనికి వాడతాం? సింగిల్ షాట్ లో ఇటు పక్కన ఉన్న 100 టేబుల్స్ లో ఉన్న డేటాని అటు పక్కన ఉన్న 100 టేబుల్స్ కి సెండ్ చేయడానికి, అప్డేట్ చేయడానికి వి యూస్ ప్రొసీజర్స్ అనమాట రియల్ టైంకి వచ్చినప్పటికి. క్లియరా ఇది? సార్ డెఫినేషన్ ఒకసారి మళ్ళీ చెప్పండి సార్. ఏంటండి? డెఫినేషన్ ఒకసారి మళ్ళీ చెప్పండి సార్. ఓకే, ఇది ఓవరాల్ గా సింటాక్స్. ఓకే, సో ఈ సింటాక్స్ వాడి మనం ప్రొసీజర్ క్రియేట్ చేస్తాం అండ్ దెన్ దీన్ని ట్రిగ్గర్ చేయడానికి కాల్ ప్రొసీజర్ నేమ్ అనేది వాడతాం. క్లియరా?
ఓకే, ఒక చిన్న ఎగ్జాంపుల్ రాసి క్లోజ్ చేస్తా. ఓకే, మన దగ్గర ఏమున్నాయి టేబుల్స్? వి హ్యావ్ ఏ కస్టమర్ ఎక్స్ ఇలా టేబుల్స్ ఉన్నాయి. ఓకే, సో మనం ఏం చేస్తాం అంటే ఎస్యూమ్ ఈ టేబుల్స్ అనేవి డేటా వేర్ హోస్ట్ టేబుల్స్. ఓకే, ట్రాన్సాక్షన్ టేబుల్స్, దీన్ని డేటా వేర్ హోస్ట్ పంపాలి. సో ఒక టేబుల్ నుంచి ఒక టేబుల్లోకి డేటా పంపడానికి క్వైరీ చెప్పండి. ఇన్సర్ట్ ఇంటూ కస్టమర్ ఎక్స్ టేబుల్ నేమ్ ఓకే, సెలెక్ట్ సెలెక్ట్ కస్టమర్. ఓకే, సో ఇలా మల్టిపుల్ ఇన్సర్ట్స్ ఉన్నాయి. లైక్ ఇది కస్టమర్ టేబుల్లోకి ఇన్సర్ట్ చేయడానికి, నెక్స్ట్ ప్రొడక్ట్ టేబుల్లో ఇన్సర్ట్ చేయాలి, నెక్స్ట్ సేల్ టేబుల్లోకి ఇన్సర్ట్ చేయాలి. ఇలా మల్టిపుల్ టేబుల్స్లోకి నేను డేటా ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నా సింగిల్ షాట్లో. అంటే ఒకేసారి అన్నిట్లోకి ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నా, ఒక్కొక్కటి ఎగ్జిక్యూట్ చేయకుండా. అలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు ఏం చేస్తా, ఐ విల్ క్రియేట్ ఎ ప్రొసీజర్, ఐ విల్ పేస్ట్ ఆల్ ద క్వైరీస్ ఇన్ ద ప్రొసీజర్ అండ్ ఐ విల్ ఎగ్జిక్యూట్ ద ప్రొసీజర్. సో సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ మనం ప్రొసీజర్ రాయడానికి సింటాక్స్ ఏంటి? delimiter create procedure, delimiter create a procedure name. ఏ ప్రొసీజర్ ఏంటి? కస్టమర్ డీటెయిల్స్ ఏం చేస్తున్నాం అనుకో, కస్టమర్ డీటెయిల్స్, దీని పేరు కస్టమర్ డిఈటి అని పెట్టా. దీంట్లో వాల్యూస్ ఏం పాస్ చేయం, ప్రొసీజర్ ని డైరెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. ఓకే, అండ్ దెన్ బిగిన్ ఎండ్. సో బిగిన్ అండ్ మధ్యలో మనం క్వైరీస్ రాస్తాం. క్వైరీస్ ఏమేంటి? ఏదైనా ఇవ్వచ్చు. ఇన్సర్ట్ ఇంటూ కస్టమర్ ఎక్స్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్. నెక్స్ట్ ఇంకోటి అప్డేట్ చేయాలనుకుంటున్నాం. అప్డేట్ ప్రొడక్ట్ సెట్ ప్రొడక్ట్ ఐడి ఈక్వల్ టు 111 వేర్ ఐడి ఈక్వల్ టు 1. ఓకే, ఇలా మల్టిపుల్ స్టేట్మెంట్స్ ని మనం బిగిన్ అండ్ మధ్యలో రాస్తాం. ఓకే, ఇది రాసి మన ప్రొసీజర్ ని క్రియేట్ చేస్తాం. ఈక్వల్ టు 1 పెట్టండి. ఏంటండి? వేర్ ఐడి ఈక్వల్ టు అది సింగిల్ డాట్ బోర్డ్ అది. ప్రొసీజర్ క్రియేట్ అయింది. ఇప్పుడు నేను ఇన్ కేస్ కాల్ ప్రొసీజర్ నేమ్ ఏంటి? కస్టమర్ డిఈటి. సో నేను ఎప్పుడైతే ఈ కాల్ కస్టమర్ డిఈటి అంటానో, ఇక్కడ ఏదైతే ఉందో ఈ లోపల మీరు రాసిన బిగిన్ అండ్ ఎండ్ మధ్యలో రాసిన అన్ని క్వైరీస్ ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఇది ఎగ్జిక్యూట్ చేస్తున్నా. సో టేబుల్ ఈ కస్టమర్ డస్ నాట్ ఎగ్జిస్ట్. సో కస్టమర్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అయింది కాబట్టి సో ఇది సార్ అట్లా టేబుల్ నేమ్ క్రియేట్ చేసినప్పుడు అండర్ స్కోర్ అనేది మెన్షన్ చేయాలా సార్? అది మ్యాండేటరీ లేకపోతే నేనేమో ఒక నిమిషం, టేబుల్ ఇక్కడ ఏమని ఉంది? కస్టమర్ ఎక్స్ అని ఉంది. బట్ మీరు ఇక్కడ ఏమేమి ఇచ్చారు? కస్టమర్ అండర్ స్కోర్ ఎక్స్ ఇవ్వాలి, కస్టమర్ ఎక్స్ ఇచ్చారు. సో ఇక్కడ ఏంటంటే సింటాక్స్ కరెక్ట్ గా ఉందా లేదో చూసుకుని ప్రొసీజర్ క్రియేట్ చేస్తుంది. బట్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు మీకు ఆ టేబుల్స్ ఉన్నాయా లేదా అనేది వాలిడేషన్ ఎక్కడ చేసింది అంటే ఎగ్జిక్యూట్ చేసినప్పుడు వాలిడేట్ చేసింది ప్రొసీజర్ అనేది. అర్థమైందా? ఓకే ఓకే. హలో. సో ఇప్పుడు ఏమేం జరిగింది చెప్పండి నేను ప్రొసీజర్ కాల్ చేసినప్పుడు? ఆన్లైన్ కస్టమర్ ఎక్స్ లోకి కస్టమర్ డేటా మూవ్ అయింది. ఇంకోటి ఏం జరిగింది?
ప్రోడక్ట్ ఐడి అప్డేట్ 111 place ఉంటే అప్డేట్ అయ్యి ఉంటది. సార్ ఫస్ట్ ప్రొసీజర్ కాల్ అయ్యింది సార్, దాని తర్వాత ఇన్సర్ట్ కమాండ్ రన్ అయిన తర్వాత అప్డేట్ కమాండ్ రన్ అయింది. 1 అనే ప్లేస్ లో 111 అనేది అప్డేట్ అయిందా? కస్టమర్ టేబుల్లోకి మల్టిపుల్ రికార్డ్స్ ఇన్సర్ట్ అయినాయా? సో ఇలా మీరు ఈ ప్రొసీజర్ ఎన్నిసార్లు కాల్ చేస్తే అన్నిసార్లు ఇక్కడ మీరు ఎన్ని స్టేట్మెంట్ రాస్తారో అవన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ప్రొసీజర్స్ ఫంక్షన్స్ దేనికి వాడతాం? మల్టిపుల్ స్టేట్మెంట్స్ ని సింగిల్ షాట్ లో ఎగ్జిక్యూట్ చేయడానికి వాడతాం. క్లియరా ఇది? ఓకే. వేరే ఫంక్షన్ లో కూడా మీరు ఇవన్నీ చేయొచ్చు. బట్ ఏంటంటే ఫంక్షన్ లో కంపల్సరీ రిటర్న్ అనేది చేయాలి, ఒక వాల్యూని రిటర్న్ చేయాలి. ఓకే. సో రియల్ టైంలో ఫంక్షన్స్ ప్రొసీజర్స్ దేనికి క్రియేట్ చేశారంటే ప్రొసీజర్స్ అనేవి స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేయడానికి వాడతాం. ఫంక్షన్స్ అనేది దేనికి వాడతాం అంటే ఏదైనా క్యాలిక్యులేషన్స్ చేయడానికి ఫంక్షన్స్ వాడతాం. సో నెక్స్ట్ క్లాస్లో ఇంకొంచెం ఇన్ డీటెయిల్గా ఇంకొన్ని ఎగ్జాంపుల్స్తో డిస్కస్ చేద్దాం. బట్ మీకు ఒక ఐడియా అయితే వచ్చేసిందిగా ప్రొసీజర్స్ ఎందుకు వాడతాం, ఫంక్షన్స్ ఎందుకు వాడతాం అనేది. ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్? ఎస్ సార్. సో ప్రొసీజర్స్ ఎందుకు వాడతాం? మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేయడానికి వాడతాం. ఫంక్షన్స్ అనేది ఎందుకు వాడతాం? క్యాలిక్యులేట్ చేసి ఏదైనా ఒక అవుట్పుట్ ని ప్రింట్ చేయడానికి ఫంక్షన్స్ వాడతాం. అంతే, అంతకు మించి ఏమి ఉండదు. క్లియర్ కదా ఇది? ఏదైనా ప్రొసీజర్ ఫంక్షన్స్ ఒకసారి మళ్ళీ చెప్పండి సార్. స్టోర్డ్ ప్రొసీజర్స్ ఎందుకు వాడుతున్నాం? ఇప్పుడు మీకు మల్టిపుల్ ఇన్సర్ట్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఓకే, ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ మనం ట్రాన్సాక్షన్ డేటాబేస్ డేటా వేర్ హౌస్ డిస్కస్ చేసాం కదా. ఓకే, మీకు అది ఐడియా వచ్చింది కదా. ట్రాన్సాక్షన్ డేటాబేస్ ఏంటి, డేటా వేర్ హౌస్ అంటే ఐడియా వచ్చిందా? వచ్చింది కదా. రోజు ఏం జరిగింది, ట్రాన్సాక్షన్ డేటాబేస్ లోకి కరెంట్ డేటా వస్తుంది. డైలీ అది ఈ టేబుల్ నుంచి ఆ టేబుల్లోకి ఇన్సర్ట్ అయ్యి డిలీట్ అయిపోద్ది. ఓకే. సో ఇన్ కేస్ ఈ డేటాబేస్ లో 100 టేబుల్స్ ఉన్నాయి, డేటా వేర్ హౌస్ లోకి 100 టేబుల్ ఇన్సర్ట్ అవ్వాలి. మీరు ఒక్కొక్కటి కూర్చొని రాస్తారా? ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ అని రాసి నెక్స్ట్ ఇన్సర్ట్ ఇంటూ టేబుల్, ఇలా 100 టేబుల్స్ కి మీరు ఒక్కొక్క ఇన్సర్ట్ స్టేట్మెంట్ రన్ చేస్తారా రియల్ టైంలో? ఏం కదా. ఒకే ఒక ప్రొసీజర్ని ఎగ్జిక్యూట్ చేస్తాం. ఒక్కసారి ఎగ్జిక్యూట్ చేస్తే ఇక్కడ ఉన్న ఈ టేబుల్ లో ఉన్న 100 టేబుల్స్ ఉన్న రికార్డు అటు పక్కన ఉన్న 100 టేబుల్స్ రికార్డ్ లోకి ఇన్సర్ట్ అవ్వాలి అండ్ ట్రాన్సాక్షన్ డేటాబేస్ అనేది ట్రంకేట్ అవ్వాలి. సో ఇక్కడ ఏం రాస్తాం, ప్రొసీజర్ లో ఇన్సర్ట్ చేస్తాం, అప్డేట్ చేస్తాం, దెన్ ట్రంకేట్ ప్రొడక్ట్స్ అని పెడతాం ట్రాన్సాక్షన్ డేట్లో. సో ఇక్కడ ఏం జరిగింది, డేటా అనేది ప్రొడక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ప్రొడక్ట్ అనుకోండి. ప్రొడక్ట్ ఇది ట్రాన్సాక్షన్ టేబుల్ ఉన్న ప్రొడక్ట్ ని ప్రొడక్ట్ ఎక్స్ లోకి ఇన్సర్ట్ చేస్తున్నాం. ఓకే, ఇన్ కేసు ఏదైనా కాలమ్స్ అప్డేట్ చేసి ఉంటే అప్డేట్ చేస్తాం. లాస్ట్ లో ఏం చేస్తాం, ఈ ప్రొడక్ట్ అనే టేబుల్ ని ట్రంకేట్ చేస్తాం. అర్థమైందా? సో ఇలా మన ప్రొసీజర్స్ వాడి ఇటు పక్క నుంచి అటు పక్క టేబుల్లోకి ఇన్సర్ట్ కానీ అప్డేట్ కానీ చేసి లాస్ట్ లో ఏం చేయాలి, ట్రంకేట్ చేస్తున్నాం. ఇవన్నీ ఎలా జరగాలి, సింగిల్ షాట్ లో జరగాలి. సో సింగిల్ షాట్ లో జరగాలంటే వీ నీడ్ టు క్రియేట్ ఎ ప్రొసీజర్ రైట్ ఆల్ ద లాజిక్స్. లాస్ట్ లో ఏంటి, అది ఎగ్జిక్యూట్ చేయడానికి ఏం వాడతాం, కాల్ అని వాడతాం. కాల్ అని వాడి ఆ ప్రొసీజర్ ట్రిగ్గర్ చేస్తాం. వన్స్ ఇది ట్రిగ్గర్ అయితే ఈ బిగిన్ అండ్ ఎండ్ మధ్యలో మీరు రాసిన ప్రతి క్వైరీ ఎగ్జిక్యూట్ అవుతా వెళ్తుంది. క్లియరా? ఫంక్షన్స్ కూడా సేమ్ ఇదే పని చేస్తుంది. బట్ ఫంక్షన్ ఏంటంటే చేస్తుంది. ఎప్పుడైతే రిటర్న్ అనేది వాడామో దాన్ని క్యాలిక్యులేషన్ పర్పస్ వాడతాం. సో దాంట్లో మీరు ఎగ్జిక్యూషన్స్ చేయొచ్చు. బట్ రియల్ టైంకి వచ్చేప్పటికి మల్టిపుల్ క్వైరీస్ ని ఎగ్జిక్యూట్ చేయడానికి ప్రొసీజర్ వాడతాం, క్యాలిక్యులేషన్స్ చేయడానికి ఫంక్షన్ యూజ్ చేస్తాం. క్లియరా? యా, డన్ అండి. అయితే ఇక్కడతో క్లోజ్ చేద్దాం. ఏదైతే మళ్ళీ సెలవు అయిపోయినాక థర్స్డే క్లాస్ ఉంటుందో దీని గురించి ఇంకా డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. డన్నా? రేపు క్లాస్ ఉంటుంది. ఓకే, ఏవైతే విత్ క్లాస్ అర్థం కాని వాళ్ళు ఉన్నారు, సబ్ క్వైరీస్ అర్థం కాని వాళ్ళు ఉన్నారు, రేపు ఒక్కసారి కనెక్ట్ అవ్వండి. సో రేపు ఒకసారి అవన్నీ డిస్కస్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్. సార్ హ్యాపీ సంక్రాంతి. హలో యా సార్, ఇది ఎలియాసెస్ ఉపయోగిస్తారు.